ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నీ గ్రంథాన్ని తెరిచి నీ మాటలు చెప్పడానికి యోగ్యతనిచ్చినందుకు స్తోత్రాలు. ఇందులో ఒక్కటైనను కలపకుండా, ఒక్కటి నా జ్ఞానం పనిచేయకుండా కేవలం నీవే మాట్లాడి నాలో ఉన్న ఏ దుష్టత్వమైన దుర్మార్గమైన ఉంటే నాయనా అది తండ్రి చిన్న మచ్చలాగా ఉన్నా సరే కడిగి వేయమని, అలా తండ్రి నా ప్రియ సహోదరుల్లో కూడా ఏ దోషం ఉన్నా కూడా నీ వాక్యంతో కడిగివేయమని ప్రభు ప్రేమతో వేడుకుంటున్నాము నాయన. మమ్ములను బలపరచండి నాయన. మేము అగ్నిపాలు కాకుండా నరకము నుంచి మా జీవితాలను తప్పించమని, నిత్యరాజ్యపు వైభవాన్ని మాకు అనుగ్రహించమని, జ్ఞానములో పూర్ణమైన జ్ఞానములో మమ్మలను బ్రతికించమని ప్రభువా బిడ్డలందరినీ కష్టపడి పనిచేసి నీ సువార్త పరిచర్యను అనేక మందికి నాయన వెదజల్లి వారు కూడా ప్రభువా ఒక స్టార్గా వెరగడానికి ప్రభు బిడలను తండ్రి నాయన కష్టపడి వారి కొరకు ప్రయాసపడే మనస్సును నాయన క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మాకును కలుగజేయమని నీ గ్రంథాన్ని తెరుస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై ఉంచి నీవే నాయన మాతో మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయాహారాన్ని తృప్తిగా అనుగ్రహించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి తీరుతెన్నులు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా అయిపోయాయంటమ్మా, మనిషి తన కోసం తను బ్రతుకుతున్నాడు తప్ప, అంటే తన కోసం తాను బ్రతుకుతున్నాడంటే తను ఈ భౌతిక సంబంధమైన, అంటే ఈ ఆయుష్ ఉన్నంత వరకు ఈ భూమి మీద నివసించడానికి మాత్రమే ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు. ఇంటంటే ఇల్లు అంటే అది కాదు, ఏది కావాలో అది సమకూర్చుకుంటున్నాడు. ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడంటే బ్రతకడం కోసం చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. మా ఇంట్లో వాటిని ఏమంటారంటే బర్డ్స్, అది పక్షులు తెచ్చాను 2. పిల్లలకి ఇష్టపడి ఆడతారని. ఇది ఎప్పుడే రెండోసారి. మొదటిసారి తెచ్చాను 2 అది ఒక కేజీలో అలా ఉంటాయి. దానికి కావలసిన అన్నీ పెడతా ఉంటారు కదా, పెడతా ఉంటారు. అది కొత్తిమీర బాగా తింటుందని కొత్తిమీర లేతగా ఉండే అన్నీ పెడతా ఉంటారు. పిల్లలు చూస్తారు, సంతోషిస్తారు. నేను కూడా అప్పుడప్పుడు సంతోషిస్తూ ఉంటాను. ఒకప్పుడు నాకు ఈ జ్ఞానం ఏంటంటే పక్షులు అలా ఎగురుతూ ఉండాలి, ఒక చోట కవులు, కళాకారులు అందరూ కూడా మనకి అలా చెప్తూ ఉంటారు కదా, బంధించేశారు వాటిని, స్వేచ్ఛ లేదు అని. సినిమాల్లోని అక్కడక్కడ ఎవడన్నా ఇలాగా బంధించేసి అమ్మితే హీరోయిన్ వచ్చి డబ్బులు ఇచ్చుకొని అలా గాలిలో ఎగరేసేస్తూ ఉంటారు కదా. అయ్యో బాబోయ్ ఎంత అని, చాలా మంచి మనస్సు అని మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. నేను అలాగే అనుకునేవాడిని. అయితే వీటిని బంధించున్న ప్రతి క్షణం నేను అనుకునేవాడిని, పాపం లోపలే అలా ఉంటాయి అని అనుకునేవాడిని. ఒకరోజు అందులో ఉన్న ఏం చేసాయంటే, మనం మేత వేసినప్పుడు తీసినప్పుడు ఒక కేజీకి దాని గేట్ ఉంటుంది కదా, అది చూసింది అందులో ఉండేది. ఎంత తెలివైనవి అయ్యి. ఓహో వీడు ఇలా ఎత్తుతున్నాడు, మేత వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని. చెయ్యెట్టినప్పుడు దగ్గరికి రావయ్యి, దూరంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం చేయి తీసేసామో అప్పుడు మళ్ళీ ఆడుకుంటాం. అయితే ఒకటి చూసి నేను లేనప్పుడు గేట్ ఎత్తుతూ ఉండేది ఇలాగ ముక్కుతో. దానికి చూస్తూ అమ్మో ఇదేదో ప్రయత్నం చేస్తుందని అప్పుడు ఏం చేసామంటే చిన్న తీగ కట్టాను దానికి. నేను బైండింగ్ వైర్ లాంటిది దానికి కట్టాను అనమాట లేకుండా. మరి వీళ్ళు మేతేసి వాళ్ళు తీసేస్తూ ఉంటారు కదా, ఎవడో పెట్టలేదు. మొత్తానికి ఎలాగైతేనో ఒకటి పోయింది, దాని వెనకాల ఇంకోటి పోయింది. అబ్బబ్బా పోయే 2ని అనుకున్నాను. అప్పుడు నాకు పెద్ద అర్థమో లేదు, ఫోన్లే విహరిస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనుకున్నాను. ఆ రాత్రికో ఎప్పుడో నేను ఆలోచన చేశాను, ఈ ఎక్కడికో ఎగిరిపోయి ఏది తినేసిందో, దానికి మేత ఉందో లేదో, ఎక్కడికి పోద్ది అలా పోద్దంతే. సరిగ్గా పోయేసరికి ఎక్కడికైనా వెళ్తుంది. కాసేపు ఎక్కడ ఉన్నాయి కదా అని ఎగురుకుంటూ వెళ్ళింది పైకి. ఎక్కడో ఉండాలి, మేత వెతుక్కోవాలి. ఏమో శత్రువులు ఉంటారు, శత్రువులు కింద భూమి మీద ఉంటేనేమో ఎక్కడ పాము వస్తుందో, ఎక్కడ ఏది మింగేస్తుందో, ఏదో ఒకటి కాదు కదా వాటిని చంపడానికి. అదే పైన ఎక్కడన్నా ఉందనుకో, ఒక కాకో గెద్దో ఏదో దాన్ని చంపేయడానికి చూస్తుంది. టైంకి మేత దొరకదు. ఇక్కడైతే నీళ్ళు అక్కడే ఉన్నాయి, మేత అక్కడే ఉంది. కావాల్సినప్పుడు తినొచ్చు, పైకి వెళ్ళి ఆడుకోవచ్చు. కావాల్సినప్పుడు తినొచ్చు, పైకి వెళ్ళి ఆడుకోవచ్చు.
ఆడుకోవచ్చు, సరదాగా ఆడుకో, స్టెప్పులేసేయి లోపల. ఎంతో సరదాగా ఆడుకుండేవి. తీరా చూస్తే మళ్ళీ తెచ్చాను 2. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాను. ఈసారి ఇంక ఇది పోతున్నాయి కదా అని చూసి కొంచెం గట్టిగా కట్టాను. మరి ఏం జరిగిందో ఏంటో, నేను ఎక్కడికో వెళ్ళొచ్చాను. 3:30కి ఎప్పటికొచ్చేసరికి ఖాళీగా ఉందది. ఏంటని అడిగితే, "ఏమండి మరి ఏమైపోయాయి" అన్నారు. అంతే, అవి ఎక్కడికి పోయాయో. ఈసారి బాధొచ్చేసింది నాకు. ఎక్కడ చచ్చిపోయాయో, ఏమైపోయాయో, పెట్టేవాడు ఉండడు, ఏముండడు అని. అది అలా ఎగురుకుంటూ పోతమే చూసుకుంది గానీ, తన జీవితం ఏమైపోతుందో ఏంటనేది ఆలోచించుకోలేదు. ఇందులోనే పెరిగి, ఇందులోనే పుట్టి, భూమి మీదే ఉండి అలా తిరిగేదైతే దానికి ఆనుపాను చూసుకుంటదది. అది అలవాటవుతది చిన్నప్పటి నుంచిని. ఇది చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగి ఒక్కసారిగా ఎళ్తే ఎక్కడికెళ్తది? సరిగ్గా శత్రువు దగ్గరికెళ్ళి వాలతదది. చివరికి తన జీవితాన్ని, అంటే ఈ పాటికి చచ్చిపోయి ఉంటది, ఈ పాటికి ఏం చేస్తుందో అనే బాధ కలిగింది. ద సేమ్ వే మన పిల్లలు కూడా అంతే. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఒక కేజ్‌లో పెట్టి, "అరేయ్! అది చేయకూడదు, ఇది చేయకూడదు" అని చెప్పి, అలాగెళ్ళావంటే కొట్టేస్తాను చిన్నోడా, కొట్టేస్తాను నిన్ను, అలా అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంటే అప్పుడు చక్కగా వినేవారు పిల్లలు కదా చిన్నప్పుడు. ఇంకొక విషయం మీరు గమనించారో లేదు గానీ, చిన్నప్పుడు పిల్లల్ని కొట్టినా, అమ్మ టపా 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 కొట్టేసినా చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ కొంగట్టుకునే ఉంటాడండి. మీరు గమనించారో లేదో గానీ, కొడతా ఉంటుంటే అమ్మ అని పట్టుకుంటాడు. ఆ కేజ్‌లో తల్లి ప్రేమలో, తల్లి నిర్మించిన వలయములో తనకి జ్ఞానము, తల్లి నేర్పించిన జ్ఞానములో ఉన్నంత వరకు ఏమవుతున్నాడంటే, కొట్టినా అక్కడే ఉంటున్నాడు. మరీ కోపం వచ్చినా ఏదో మూల అక్కడో ఇక్కడో అలా కొంచెం జారబడి అలా ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ అమ్మాయి, కొట్టిన అమ్మాయి మళ్ళీ నా బంగారు కొండ అని ఎత్తుకుని, మళ్ళీ అది ఇది అని మళ్ళీ డైవర్ట్ చేసి అన్నం పెట్టి, వాడిని పడుకోబెట్టి, ఆడికి ఏదన్నా అయితే విలవిల్లాడి, తనే తన ప్రాణం అనుకుని, తనే తన జీవితం అనుకుని, దగ్గరే పెట్టుకుని ఆంక్షలు విధించి, ఎటు ప్రమాదం లేకుండా తనని కాపాడుకుంటూ, ఏమ్మా చీమిడైనా, ఇదైనా, చెత్త చెదారం అంతా దగ్గరుండి తల్లే అసహించుకోకుండా తనకు చేసి, అలాగ ఒక కుర్రోడిని పెంచి, పెంచి ఎన్నో ప్రమాదాలుంటాయి ఆ చిన్న వయసులో కూడా. ఎన్ని ప్రమాదాలుంటాయి. పొరపాటున ఇలాగ నువ్వు, ఏమి అవసరం లేదు చిన్నపిల్లలు చనిపోవడానికి. బకెట్ నీళ్ళు చాలు. అలా బకెట్‌లో చనిపోయిన పిల్లలు ఎంతమందో. వాళ్ళ అమ్మగారు బట్టలు ఉతుక్కుంటున్నారు. బకెట్‌లో నీళ్లున్నాయి. ఆడు బకెట్‌లో అలాగ చేతులెట్టి ఆడి బకెట్‌ని పట్టుకున్నాడు. పట్టుకుని బకెట్‌ని పట్టుకుని ఆడి, ఆడి మొఖం అందులో కనపడుతూ ఉంటది కదా! ఏదో ఆడుకుంటూ అందులో ఆడు మొఖం పెట్టి తలకిందులుగా పడిపోయాడు అందులోకి. ఈళ్ళ అమ్మేమో ఆ బట్టలు కొట్టుకోవడం చూసుకుంటుంది తప్ప, ఈడు ఇందులో ములిగాడో లేదో చూసుకోలేదు. ఆ ఆడెంత ఉంటాడో ఆ బరువు, మామూలుగా పెద్దోడైతే బకెట్ తిరగబడిపోను. అది తిరగబడలేదు. ఆడు చనిపోయాడనమాట. అలాగా ప్రమాదాలు మన చుట్టూ ఉంటాయి. మొన్న ఈ మధ్యన చెల్లి ఆ నూతిలో ఆ కుర్రోడు పడిపోయినట్టు. అలా ఎన్ని ప్రమాదాలు ఆ బిడ్డకొస్తుంటే ఆ తల్లి కాపాడి, ఆ తండ్రి కాపాడుకుని, ఆడికి తినో తినకో వాడికి, పిల్లలకి సంతోషంగా తన కష్టం, తన రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకి అన్నీ పెడతంటే, ఆ కేజులో ఉండి, సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉండి, టైంకి అన్నం వచ్చి, టైంకి అన్నీ కలిగి, టైంకి అన్నీ సమకూడి, తృప్తిగా చక్కగా ఉన్నటువంటి వాడికి ఎవరో వస్తారండి జీవితంలోకి. ఎవరో ఒకరి రూపంలో వస్తాడండి. అది టీవీ రూపంలో వస్తాడా? సెల్ ఫోన్ రూపంలో వస్తాడా? ఏ రూపంలో వస్తాడో తెలీదు గానీ, అమ్మ అప్పటి వరకు నేర్పించిన, నాన్న అప్పటి వరకు నేర్పించిన కష్టాన్ని మర్చిపోయి, వాడేం చేస్తాడంటే, ఇంకొక జ్ఞానాన్ని గుండెల్లోకి తెచ్చుకుంటాడు. అప్పుడు ఆడేం చేస్తాడంటే, అమ్మకి, నాన్నకి విషయం తెలుసు కాబట్టి, నన్ను కొడతాదని అమ్మొచ్చేసరికి మాయ చేస్తూ ఉంటాడనమాట. మోసం చేస్తూ ఉంటారు. మోసం చేసి కొన్నాళ్ళు కాపాడతాడు. ఆ మోసం ఏదో రోజున బయటపడతది. ఆ రోజు కని పెంచినట్టు ఇప్పుడు చూడండి, ఆ చిలకలు లేకపోతే ఆ బర్డ్స్ ఎప్పుడైతే అలా ఎగిరిపోతే, అయి ఏమాత్రం నాకు సంబంధం లేదు. ఏమో బర్డే గదా అని అనుకోకుండా పాపం ఈ పాటికి ఏ ప్రమాదంలో ఉన్నాయా అని నాకు బాధ కలిగినట్టుగా, మరి కని పెంచి ఈ రోజున
సమస్తాన్ని వాళ్ళే అనుకుని పెంచినటువంటి బిడ్డలే తప్పుడు మార్గంలో అన్యాయం తప్పు చేస్తుంటే యవనస్తులు, ఆ తల్లిదండ్రుల యొక్క గుండె కోత చాలా భయంకరమైనది. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులుంటాయి, ఎన్ని పోట్లు, ఎంత అవమానకరమైనటువంటి సిచ్యువేషన్‌లు మన ఈ లోకంలో ఎంతోమందిని చూస్తున్నాం అన్నమాట. అలా ఎందుకు ఈ యవ్వన బిడ్డలకి ఈ దరిద్రం అంతా వస్తుంది? ఈ యవ్వనస్తులకి ఈ కేజ్‌లో ఉన్నటువంటి వాడికి ఎగరడం చూసుకుంటున్నాడు గానీ, వాడు వాడి జీవితమే నాశనం అయిపోతుందన్న సంగతి ఎరగట్లేదండి ఈ యవ్వన దశలో. ఎంతమంది జీవితాలండి, 1, 2 గాదు. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంటే అంత నాశనం అయిపోతున్నాయి. కాబట్టి యవ్వన దశలో ఉన్న బిడ్డలందరినీ దయచేసి చెప్తున్నాను, ఫ్రీడమ్ వద్దు. జాగ్రత్తగా పిల్లల్ని కాపాడండి. వాళ్ళకి నీతి, జాతి, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అనే భేదము లేని దుర్మార్గపు దశలోకి వెళ్ళిపోతున్నారు యవ్వన బిడ్డలు ఈ రోజుల్లో. అమ్మను దూషిస్తున్నాడు, అమ్మను కొడుతున్నాడు, అమ్మను బూతులు మాట్లాడుతున్నాడు. అవసరమైతే ఎంతటి నీచానికైనా కూడా యవనస్తులు దిగజారుతున్నారనమాట. ఎందుకంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే పోతుందో, ఆ జ్ఞానం పెరిగి కొలది వీడు మూర్ఖుడిగా మారుతూ ఉంటాడనమాట. అలాగా ఈ జ్ఞానంలో ఉన్నంత వరకు కొట్టినా సరే అమ్మనే పట్టుకుంటాడండి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో కానీ పిల్లల్ని, నేను చూశాను ఇది. మా పాపను ఎప్పుడైనా నేను స్కేల్ ఏదో తీసుకునేదన్నాను అనుకోండి, కాళ్ళెట్టేసుకుంటుంది వచ్చి. కాళ్ళెట్టంటే నమస్కారం అని కాదు, డాడీ అని వచ్చేస్తుంది. నేను ఇంకా స్టిక్ తెత్తగా వెళ్ళి లోపలనే నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఇప్పుడు అంట మాటకి ఇది నాకు పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను చూశాను ఎన్నో సంగతులు. కానీ ఈ దుర్మార్గులు పెరిగే కొలది తల్లిని మోసం చేయడానికి, తల్లిని ఏడిపించడానికి, అమ్మని ఏడిపించడానికి, నాన్నని ఏడిపించడానికి ఇంత క్రూరత్వం ఎలా వచ్చేస్తుందండి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఒక్కొక్కడు ఉంటున్నాడమ్మా, ఆడు ఇష్టం వచ్చినట్టు తాగి తిరిగి ఇష్టానుసారంగా ఆడు ప్రవర్తించి ఆడు ఎలా పోనా సరే పట్టించుకోలేని తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ నాన్న షాపులో తాగుతున్నాడు, ఈడో షాపులో తాగుతున్నాడు. కొన్ని కొన్ని కుటుంబాలు అయితే నాకు తెలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. తండ్రి కొడుకు కూర్చుని తాగుతారు. ఎరా నువ్వు ఏ బ్రాండ్ తాగుతున్నావురా? తాగు డాడీ నువ్వు అంటాడు. మళ్ళీ డాడీ, ఆ డాడీ ఏమో నాతో నువ్వు తాగలవు వింటరా అని ఆ డాడీ. చూసారా, ఇంకా వాళ్ళ జీవితాలు ఇంకెలాగో ఆడు పెంచడం ఎలా పెరిగాడు, వీడు తగలడ్డం ఎలా తగలడ్డాడు, ఆడు తగలడ్డాడంటే అర్థం ఉంది. వాళ్ళే ప్రాణం అనుకుని, వాళ్ళే సర్వస్వం అనుకుని అన్నీ సమకూర్చి రెక్కలు మొక్కలు చేసుకుని పెడతంటే వాళ్ళేమో ఒళ్ళు కొవ్వెక్కినట్టుగా. ఈ ఎవడు నేర్పాడు ఈ జ్ఞానం? నాకు అది అక్కడ నాకు చాలా బాధాకరమైన విషయం. అందులో నా పిల్ల ఉండొచ్చు, నా కొడుకు ఉండొచ్చండి. ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. విమర్శిస్తే నాకేమొద్దు, ఎవరినైనా విమర్శించడం ఏంటండి అసలు? బుద్ధి చెప్పడం తప్ప, వారు బాగుపడాలని ఆశపడడం తప్ప, గుండెల్లో కలుగుతున్న బాధనే మనసులోకి తెచ్చుకుని అయ్యో అని వేదన చెందుతుంది తప్ప, నీ బిడ్డైనా నా బిడ్డైనా సంఘంలో అందరం ఒకలమే. రేపొద్దున నా బిడ్డ అయి ఉండొచ్చు. కానీ అలా ఎందుకు వస్తుంది ఈ వికృత రూపం? మీరు ఇప్పుడే ఆఫ్ చేయకపోతే, ఇప్పుడే ఆటంకపరచకపోతే, ఇప్పుడే కాపాడుకోకపోతే ఆ జ్ఞానం పెరుగుతున్న కొలది చివరికి ఫ్రీడమ్ని ఆటంకపరుస్తున్నందుకు తల్లిదండ్రులను కూడా నాశనం చేయడానికి కూడా వెనకాడరు. చెప్తున్నాను, ఎన్నో ఉదాహరణలు మనకు చెప్తున్నాయి మనకి బయట సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలు. కాబట్టి బైబిల్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని వినండి. నాన్న ఏడుస్తుంటే పిల్లలకి ఆనందం ఏంటండి? నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని విషయం. గుండె పగిలి నిద్ర లేకుండా అలాగే పిల్లల గురించి ఏడుస్తున్నా నీ నీ జన్మ ఎందుకు ఇంకా అనిపిస్తుంది నాకు. వాళ్ళు లేకపోతే, వాళ్ళకి పెంచకపోతే, చిన్నప్పటి నుంచి సరిగా పొరపాటున కనుక ఒక 10 నిమిషాలు నేను వదిలేస్తే చచ్చిపోతావే. నీకు కని పెంచి, నీకు ఈ జన్మనిచ్చి, ఈ స్థితినిచ్చి, ఈ భవిష్యత్తునిచ్చి, ఈ స్థాయిలో నిలబెడితే నీవేమో నీ ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలతో వెళ్తూ ఉన్నారనమాట. ఇలాంటి యవనస్తులంటే
దేవునికి చాలా చాలా అసహ్యం. అసహ్యం అన్నమాట అలాంటి వాళ్ళంటే దేవుడికి. యవన దశలో తప్పకుండా తొట్రిల్లుతారు. కానీ తొట్రిల్లుతున్నటువంటి ఆ మనసును దేవుడు తన వాక్యము చేత కాచుకోమన్నాడు. తల్లిదండ్రులు నేర్పించాలి. తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలి. బిడ్డలను సరైనటువంటి సన్మార్గంలో నడిపించుకోవాలి. వారు పెద్దవారు అయిన తర్వాత తొలగిపోరు అని బైబిల్ చెప్తుంది. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా మొన్న ఒకటి ఏదో చెప్పాను నేను. చెప్తుంటే అది నేనే విన్నాను. నాకే భయమేసింది వింటుంటే. ఇంక మీరేం వింటారు? తండ్రిని ఇలా చేసింది, తల్లిని ఇలా చేసిందని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే అది మా ఇంట్లో ఉన్న పాస్టరమ్మ గారు వింటూ వింటూ బాబోయ్ కట్టే అంది. ఓహో! అంటే ఒక సామాన్యంగా ఆలోచన చేస్తే అది రోజు జరుగుతున్న సంఘటనే అయినా ఆ మనసుకి వాళ్ళకి బాధ కలిగింది. నాకు తెలిసి మీకు కూడా ఆ బాధ కలుగుతుంది. కానీ యథార్థం అదే. యథార్థం డైజెస్ట్ అవ్వదు. యథార్థం జీర్ణం కాదు. కానీ నిజమదే జరుగుతుందన్నమాట మనకి. అయితే బైబిల్‌లో కొన్ని విషయాలు మీ బిడ్డలకు నేర్పించండి. దయచేసి ఈ వీడియో వినిపించండి. దయచేసి వినిపించండి. తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఏ బిడ్డ ప్రయోజకుడవడు. ఏ బిడ్డ ప్రయోజకుడవడు. తల్లిదండ్రులను మోసం చేసిన ఏ కొడుకు ప్రయోజకుడవడు. అస్సలు తల్లిదండ్రుల్ని పాత నిబంధనలో తల్లిదండ్రులకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని ఊరు చివరికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపమన్నది బైబిల్. కానీ అదంతా ఎంత తీవ్రతో చెప్పడానికే, రాళ్ళతో కొట్టమని కాదు. అంటే దేవుడు అంత అసహించుకుంటున్నాడు ఆ బిడ్డలని అర్థం. ఏ తల్లినైనా దూషించాడా? ఏ తండ్రినైనా దూషించాడా? ఏ తల్లిదండ్రులను మోసం చేయాలనుకుంటున్నాడా? వాడి జీవితం రోజు రోజుకి పతనంలోనికే వెళ్తుందండి. తల్లిదండ్రులకు లోబడినటువంటి బిడ్డలు బైబిల్లో ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి బిడ్డలు ఎంత పతన స్థితిలోకి వెళ్ళారో బైబిలే మనకి సాక్ష్యం. బైబిలే మనకు సాక్ష్యం. కొన్ని విషయాలు బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మనం నేర్చుకుందాం యవన దశకు సంబంధించిన విషయాలు. మొట్టమొదటిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము. యేసు ప్రభువు చెప్తున్న మాట, నిన్నేమంటున్నాడమ్మా? నా గొర్రెలను మేపుము. మరి నేను గొర్రెను అన్నాడు కదా ఆయన. నేను లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెను. మనల్ని ఏమంటున్నాడు మరి? గొర్రెననే మాటకి ఏంటి అర్థం అక్కడ? సరే వివరించడానికి చదువుతుందేమో, నేను చెప్పాలనుకున్న పాయింట్ కుదిరిలా లేదు. ఈ మాట చెప్పకుండా స్కిప్ చేస్తేనేమో మీకు విషయం అర్థమవుదు. గొర్రెనే ఆ కాంటెక్స్ట్లో గొర్రె అనే మాట ఎందుకు గొర్రె? మళ్ళీ ప్రతి చోట గొర్రె అంటే అన్ని చోట్ల గొర్రెకు ఒకే విషయం కాదు అక్కడ. ఈ కాంటెక్స్ట్లో, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట గొర్రెలను మేపుము. గొర్రెలను మేపుము. అక్కడేమన్నాడు? నేను లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లను. అంటే ఏంటి అర్థం? దేవుని గొర్రె పిల్ల ఏంటి? ఇప్పుడు ఇక్కడున్న గొర్రె మౌనంగానే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా గొర్రెని చూసారా? మౌనంగానే ఉంటుంది. నువ్వు ఎలా తీసుకెళ్తే అలా పోతుంది. అలా నుంచో నన్ను నరుగుతానంటే ఓకే, అలా నుంచి ఉంటుంది. టాక్మని నరికాక నరికేసావా అనుకుంటుంది పాపం గొర్రె. మేక అలాగ ఉండదు. ఏమ్మా, చుక్కలు చూపిస్తుంది నీకు మేక. అందుకనే మేకలాగా ఉండొద్దు అన్నాడు దేవుడు. మేకలాగా ఉండొద్దు అన్నాడు. ఇక్కడ మేక కాదు, గొర్రె అంటున్నాడు. అక్కడ దేవుని గొర్రె అంటున్నాడు. చూడండి, అంటే ఆ దేవుడు ఏది చెప్పాడో దానికి లోబడడం అని అర్థం. లోబడడం అనే విషయం, తండ్రి ఏమి చెప్పాడో అది జరిగించటానికి, ఆ పాపాలన్నీ మీదేసుకుని చనిపోవడానికి గొర్రెలా తండ్రి మాటను గౌరవించి నడుచుకున్నాడు అని అర్థం. ఇక్కడ యేసు నా గొర్రెలను మేపుము, గొర్రెలను మేపుము.
అని పేతురు గారికి ఈ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? గొర్రెలను మేపవయ్యా, నీ పని గొర్రెలను మేపు అన్నాడు. గొర్రెలు అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో గొర్రెది అదే సంఘమే. అంటే ఏది సంఘం? అంటే సంఘంలో ఉన్న అందరునా? మీరు సంఘం అంటే సంఘంలోకి వచ్చిన వాళ్ళు అందరూ అనుకోకండి. సంఘం అంటే ఏది? గొర్రె. గొర్రె అంటే ఏది? వినేది. వినేది అంటే ఏది? లోబడేది. లోబడేది అంటే ఏది? రక్షింపబడడానికి దేవుడు చెప్పే మాటకి నేను విధేయుణ్ణి అని ఆ ఏ గొర్రె అయితే నిలబడుతుందో ఆ గొర్రెకి నీవు మేపు, బలమైన ఆహారం పెట్టు. నువ్వు పెట్టే కొలది అది లోబడుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే సంఘం అంతా లోబడుతుందంటే సమస్య లేదు. లోబడివాడే గొర్రె. తండ్రికి లోబడిన వాడు యేసుప్రభు. యేసుప్రభువుకు లోబడింది సంఘం. కాబట్టి లోబడడం అనేది చాలా గొప్ప విషయం. సరే, అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని? నీవు యవనుడవై యుండినప్పుడు, యవన దశలో ఉన్నప్పుడు ఏం చేయాలట? గొర్రెలను గొర్రెలను మేపు. కాంటెక్స్ట్ అది, విషయం అది, పని అది, భారం అది, సిలువది, ఇబ్బంది అది, కష్టం అది, ప్రతిఫలం అది, పరలోకం అది. మొత్తం ఏది విషయం అంతా అందులో? గొర్రెను మేపడమే. అప్పుడు నువ్వు యవనస్తుడు అయినప్పుడే ఈ గొర్రెను మేపగలవు. ఇప్పుడు గొర్రెలను కానీ మేకలను కానీ మేపడానికి వెళ్ళినప్పుడు ఏ ఏ ఏజ్లో బాగా మేపుతారు గొర్రెల్ని? ఏమ్మా? గొర్రెలు మేపడం కానీ గేదెలను మేపడం కానీ ఏ వయసులో బాగా కుదురుతుంది? ముసలోళ్ళని పంపించామనుకోండి, గొర్రెలను కానీ మేకలను కానీ మేపుతాకి బంధాలు వేస్తారు. దానికి ఒక తాడు కడతారు, దూరంగా ఒక కట్టడాడేస్తారు, గిరగిర తిరిగిద్ది అక్కడే. యవనస్తుడు అలా కాదు, వదిలేస్తాడు అలాగా. అటు నుంచి వెళ్తాడు అటు పరిగెడతాడు, ఇటు నుంచి వెళ్తాడు ఇటు పరిగెడతాడు. ఏ గేదెకి అదేదో మెల్లో డేలేస్తూ ఉంటారు, దాన్ని గుదిబండ ఏదో అంటారు. గుదిబండ ఉంటుంది, బంధాలు ఉంటాయి. అది దాన్ని మెయినే మేస్తుందా లేకపోతే గోక్కుంటుందమ్మా? అది కట్టేస్తారనమాట. ఇది ఆడ మాట ఉంది కాబట్టి. కర్ర పెద్దది ఉండి చెల్ చెల్ అని కొడుతూ ఉంటారు. కళ్ళు ఎర్రజేరు వచ్చేస్తాయి, అయినా కొట్టేస్తూ ఉంటాడు పాపం అటు ఇటుని. ఎందుకమ్మా? ఎందుకు కొట్టేస్తాడు? ఓపిక లేక. అది లోబడతాం, వదిలేయండి. ఎవడైనా ఎందుకు కొడతాడమ్మా? ఇప్పుడు నువ్వు నీ కొడుకు రోడ్డు మీదకి అలాగ వెళ్తున్నారు అనుకోండి, ఆడికొత ఆడిలో ఎలా ఉంటుంది? కణాలు కొద్ది ఉత్తేజంగా ఉంటాయి, గిర్రని పరిగెడతాడు. నువ్వు పరిగెట్లక కొట్టేస్తాను వెళ్ళావంటే నువ్వు ఈడెక్కడ కదలక. అర్థమవుతుందా? మరి నువ్వు కూడా యంగ్స్టర్ అయితే ఆడితో పాటు ఏం చేస్తావు? పరిగెడతావు. మా అబ్బాయి బస్సు అక్కడ వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడ కనబడుతూ ఉంటుంది అనమాట. జస్ట్ అలా నాకు ఫోన్ చేస్తాడు అతను. ఫోన్ చేసేసరికి నేను అక్కడి నుంచి వస్తాను మేడలో. అక్కడి నుంచి వాళ్ళు బ్యాగ్ వేసుకుని వాళ్ళు పరుగు, ఇక్కడి నుంచి నేను పరుగు, పరిగెట్టుకుని వెళ్తాం. అదే ముసలోడు అయిపోయినాక నేను వాళ్ళని పరిగెట్టనేమో, నేను పరిగెట్టకండి పడిపోతారు, అక్కడే ఉండండి బండి వేసుకొస్తానని నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ప్రతిదానికి ఓయ్ ఓయ్ అంటూ ఉంటాం. మరి కుర్రోడన్న తర్వాత పరిగెట్టడండి. అందుకని గొర్రెలను మేపు. ఇప్పుడు యవనస్తుడు నువ్వు యవనుడువై ఉండినప్పుడు, ఎందుకంటే నీ అంతట నీవే నడుంగడతావు, నీ అంతట నీవే నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడికి వెళ్తావు, ఎక్కడ చెప్పాలంటే అక్కడ చెప్తావు, ఏం చెప్పాలంటే చెప్తావు యవనస్తుల్లో. అంతేనండి? అదే మాట చదవమ్మా మళ్ళీ నేను సొంతంగా చెప్పినట్టు. నడుము కొట్టుకొని ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడు అయినప్పుడు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యవనస్తుడట ఏం చేయాలి? యవనస్తుగా ఉన్నవాడు ఏం చేస్తాడమ్మా? మీరు యవన దశలో ఉన్నప్పుడు, ఎవరున్న పెద్దోళ్ళు ఉన్నారు, యవన దశలో ఉన్నారు. యవన దశలో ఉన్న వాళ్ళు ఉన్నారు,
పెద్దోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. పెద్దోళ్ళు యవన దశలకి తేడా ఏంటి ఇద్దరిలో చెప్పండి? యవనస్తుడు ఏంటంటే ఇష్టాన్ని, తనకిష్టమైన దాన్ని తన ఇష్టానుసారంగా చేస్తాడనమాట. అక్కడ మళ్ళీ ఇష్టానుసారం అన్నాను కదని నా ఇష్టం వచ్చినట్టే కదని చేస్తున్నాను అనకండి. అక్కడ గొర్రెలు మేపడం అనేది మెయిన్ కాంటెక్స్ట్. ఈ గొర్రెను మేపడం, లోబడడం, దేవుడు చెప్పినటువంటి విధంగా నడుచుకోవడం అనేది దేవునికి ఎప్పుడు కావాలట? యవన దశలో ఉన్నప్పుడు. అర్థమవుతుందా? నాకు తెలిసి ఈ చదువులే పాడు చేస్తున్నాయండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ ఉండగానే నీ పిల్లల్ని కాసుకుంటావు, నీ కొడుకుని కాసుకుంటావు. ఇక్కడ ఉండగానే చాలా మంచోడాడు. తల్లి దగ్గర ఉన్నంత వరకు, తల్లి దగ్గర సంరక్షణలో కొంగును పట్టుకుని తల్లితో పాటు తిరుగుతున్నప్పుడు జీడిమామిడి తోటకి వెళ్ళినా బాగానే ఉంటాడు. ఎక్కలన్నీ తీసే అంటే తీసేస్తాడు. అదేమో ఆ పొలంలో ఏరేరా అంటే ఏరేస్తాడు. అదంతా మోపు కట్టేరా అంటే కట్టేస్తాడు. అక్కడికి వెళ్ళొద్దురా అంటే వెళ్ళడం. అంతా చక్కగా ఉంటుంది. అమ్మతో ఉన్నప్పుడు చేలోకి వెళ్ళినా బాగుంటాడు, ఇంట్లో ఉన్నా బాగుంటాడు, ఎక్కడున్నా బాగుంటాడు. ఏం చెప్పినా చక్కగా చేస్తాడు. ఎప్పుడైతే తల్లి దగ్గర నుంచి రెక్కలలో నుంచి కొంచెం బయటకు వచ్చాడో అక్కడ ఎవడో ఉంటాడు అనమాట, తోడేలు. ఆ తోడేలు సిగరెట్ తాగుతూ ఉంటుంది. ఆ తోడేలు తాగుతూ ఉంటుంది. ఆ తోడేలు దొంగతనం చేస్తూ ఉంటుంది. ఆ తోడేలు ఏదో ఆడుతూ ఉంటుంది. తోడేలు ఇవన్నీ వీడింటాడనమాట. అందుకని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాయాలి. అందుకనే దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలు కావాలనే తెలియజేస్తూ ఉంటాడు అనమాట, జాగ్రత్తలు తీసుకోవాలని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఆడి జ్ఞానం నేర్చేసుకుని పరిపూర్ణుడు అయిపోయాక నువ్వేం చేయలేవు. ఇంకా ఏ విషయంలోనైనా పరిపూర్ణత వచ్చేసింది అనుకోండి, బాగా తాగాడు, బాగా ఇష్టానుసారంగా తాగాడు అనుకోండి, తాగుడికి ఇంకా ఎడిక్ట్ అయిపోయాడు అనుకోండి, నువ్వేం చెప్పు? ఇంకా తాగడం మానడం అనేది అడగండి. ఇందాక నేను ఈ కారులో కూర్చున్నాను, మైక్ పైనుంచి వినబడుతుంది. నేనేమనుకుంటున్నాను, లోపల ఏమన్నా రిహార్సల్స్ ఏమన్నా చెల్లెళ్ళు ఏమన్నా పాడుతున్నారేమో అని కారులోనే కూర్చున్నాను. కాసేపు వచ్చే కారులో కూర్చున్నాను. అంటే గడబెట్టుంది. నేను అన్నాను, గడబెట్టేసుకోండి, అసలు మీరు లోపలే మాత్రం నేర్చుకోండి అని చెప్పాను కదా, అందుకని గడబెట్టుకున్నారేమో, సర్లే అని నేను కారులో కూర్చున్నాను. కారులో కూర్చుంటే ఎవరో వచ్చి ఇలాగ డోర్ కొట్టారు అటువైపు ఉన్న అద్దానికి. సరేనని డోర్ దించాను. 100 రూపాయలు ఇవ్వా అన్నాడు. 100 రూపాయలు ఏమంటే నోరు తెరిచి అడిగాడు అని నేను వెతుక్కుంటూనే ఎందుకు అని అడిగాను అతని పరిస్థితిని బట్టి. అయితే భోజనానికో లేకపోతే ఇంకో దానికంటే అస్సలు ఆలస్యం చేయకపోదును అన్నాడు, తాగుదామని అన్నాడు. డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి అడిగాడు? పాస్టర్ గారిని తాగుతాకు డబ్బులు ఇస్తే అలాగెళ్ళి తాగుతాడంటే, ఈ లోపల తాగడానికి పాస్టర్ గారిని అడుగుతావా, అసలు నువ్వు తాగకూడదని అడిగి కాసేపు నేను వాక్యం చెప్పాను. చెప్తుంటే ఆడికి ఏమన్నా అర్థమవుద్దా, ఏమన్నా అర్థమవుతుందా, ఏమో అర్థమవుతుంది, నన్ను ఏమనుకోకుండా మరి అని మళ్ళీ అంటాడు కదా, దావీదు అనుకున్నాను అన్నాడు. దావీదైతే మాత్రం తాగుతాకు అడుగుతావా అన్నాను. ఈ లోపల వినోద్ వచ్చాడు. వినోద్ వస్తే తమ్ముడు ఇలాగ అడిగాడంటే నవ్వుతున్నాడు. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఇంకా ఎక్కడ పంపించాడు సాతాను. ఇంకా ఆడి ఎందుకు డైరెక్ట్గా పాస్టర్ గారిని అడుగు, ఆడే వద్దంటున్నాడు తాగొద్దని, డైరెక్ట్గా ఇంకా ఆడే ఇచ్చాడు అనుకో, నీ చేత కూడా తాగించండి రా అనే ఒక మంచి పేరు తీసుకొద్దామని వచ్చాడేమో. మరి నేను అంత ఎంగరోను కాదు కదా, ఎందుకు అని కనుక్కున్నాను అనమాట. అలాగా దేని గురించి చెప్పినది? తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఈ యవన దశ అనేది సాతానికి కావాలి, దేవునికి కావాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27 వచనములో యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అనేటువంటి మాట కనిపిస్తుంది. అదేనమ్మా మాట? అది నేనేమన్నా రాంగ్ చెప్పానా? అదేనమ్మా విషయం, అదేనా? ఓకే. యవన కాలమున కాడెమోయుట నరునికి మేలు. మేలు ఎందులో ఉంది? యవన కాలంలో ఉంది. ఎందుకుంది? యవనస్తుడు మాత్రమే నడుం బిగించాడంటే ఏది అనుకున్నాడో అది చేయగలుగుతాడు. అర్థమవుతుందా మీకు?
యవన బిడ్డలు, మీ యవన బిడ్డలకు చెప్తున్నాను విషయం, మీ కుటుంబాల్లో చెప్తున్నాను, యవన దశలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాను. వాడు అనుకున్నాడంటే సాధిస్తాడు, ఏదోటి చేస్తాడంతాడు. ఇప్పుడు వాడికి జ్ఞానం లేదు, లోక జ్ఞానం పెరిగిపోతుంది. ఈ చదువులు, ఈ సంధ్యలు, ఇవన్నీ ఎప్పుడైతే మన పిల్లల్ని కాపాడుకుని సాతాను యొక్క ఒడిలోకి పంపిస్తున్నామో అక్కడ నేర్చుకుంటున్నాడండి అన్నిని. దరిద్రమంతా అక్కడే నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని ఆ చదువులు వాడి జీవితాన్ని వెలిగిస్తున్నాయో లేదో కానీ ఆ చదువులు వాడిని భక్షిస్తున్నాయని మాత్రం 100% నేను చెప్పగలను. అందుకని బిడ్డలు వెళుతున్నప్పుడే అక్కడ ఉన్న విషయాన్ని ముందుగానే గ్రహించాలి. మనం అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన గ్రహించాలి, ప్రతి విషయంలోనే గ్రహించాలి. ప్రతి టీచర్ దగ్గర మనం ఉండాలి, ఎక్కడికక్కడ కంచెలు వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, కుటుంబ ప్రార్థనలు చేస్తూ ఉండాలి, బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందో చెప్పాలి, అడిగి ఎలా వస్తారో చెప్పాలి, ఎలా మాట్లాడతారో చెప్పాలి, ఏ విషయంలో ఏ ప్రమాదం ఉందో చెప్పాలి, ఎక్కడ ఏమవుతావో చెప్పాలి ఎప్పటికప్పుడు. అందుకనే పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు చెప్పుతూనే ఉండమన్నాడు. మన డ్యూటీ అదే. అందుకని కుటుంబ ప్రార్థనలు, పిల్లలు ఉన్నటువంటి ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన అనేది కంపల్సరీ. వాళ్ళకు చెప్తూనే ఉండాలి. ఏది ఇలాగ చెప్తే ఏమనుకుంటారో, అలా చెప్తే ఏమనుకుంటారో కాదు, నీకంటే 100 నేర్చుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలదనుకుంటున్నాను. మనకి మనం అమాయకులు అనుకుంటున్నాం వాళ్ళని. అమ్మమ్మ వాళ్ళ అమాయకులు కాదు, ఏదంటారు చూసారా, గుండులు తీసిన బండి అంటారు. అసలు అమాయకం కాదు. ఎందుకంటే స్కూల్ నేర్పేస్తుంది. స్కూల్లో పాఠం నేర్పడు కానీ పక్కన ఉన్న వాళ్ళు పాఠాలు చాలా బాగా వింటారు. వాళ్ళు ఎన్నో సమాజంలో చూస్తారు. ఆ సెల్ ఫోన్స్ ఒకటి మనిషిని పాడు చేసేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ యవన దశలో ఏం చేయమంటున్నాడు, కాడి మోయాలి. కాడి మోయడం నరునికి మేలు. అందుకని పిల్లలకి ఏమి నేర్పించాలి, యవన దశలో పరిచర్య నేర్పించాలి. పరిచర్య నేర్పించాలి, దేవుని పని నేర్పించాలి, దేవుని మాటలను నేర్పించాలి, చెప్తూనే ఉండాలి. వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా బిడ్డలను పెంచుకుంటూ ఉండాలి. అలా చెప్తూ ఏమంటున్నాడంటే, నువ్వు ముసలివాడే. ఇప్పుడు ఎప్పుడు సాధించుకుంటాం మనం పరలోకం? యవన దశలోనే. అర్థమవుతుందా మీకు? యవన దశలో మాత్రమే సంపాదించుకుంటాం, యవన దశలో మాత్రమే సంపాదించుకుంటాం. అందుకని యవన దశలో మాత్రమే చేయగలమమ్మా సువార్త. ఇప్పుడే కాసేపు కూర్చోగలవు, ఆ తర్వాత నువ్వు కూర్చోవు, ఎవరన్నా కూర్చోనేవో, నీకు ఇబ్బంది వచ్చేస్తుంది. ఆ ఇబ్బంది వల్ల ఏం చేస్తావు, అందరినీ ఇబ్బందికి గురి చేసేస్తావు అన్నమాట. కాబట్టి యవన దశలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీరు ఈ విషయాన్ని పదే పదే దేవుని యొక్క విషయాలు బిడ్డలకు చెప్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ చెయ్యి వారి మీద ఉంచాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అమ్మా జాగ్రత్త, వెళుతున్నప్పుడు ఇంక ఇలా జరుగుతుంది, వెళుతున్నప్పుడు ఇలా జరుగుతుంది, ఎవరు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడతారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ రెండు ఉంటాయి. గుడ్ టచ్ అంటే ఏంటో నీకు తెలియాలి, బ్యాడ్ టచ్ అంటే ఏంటో నీకు తెలియాలి. గుడ్ వర్డ్ అంటే ఏంటో తెలియాలి, బ్యాడ్ వర్డ్ అంటే ఏంటో తెలియాలి. అట్రాక్షన్స్తో కూడిన వీళ్ళు చెప్పే విషయాలు అన్నీ చెప్పుకోవాలి పిల్లలకి. చెప్తూ 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 బిడ్డలకి ముందే పసిగట్టగలిగే స్థితి వాళ్ళకి రావాలి. ఏమా అలా రావాలి. అలాగే ఒక యవన బిడ్డ, అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒక యవనస్తురాలు బైబిల్లో ఉంది. చాలామంది ఉన్నారు. ఆవిడ విషయాన్ని మీకు చెప్తున్నాను, దాని వలన వచ్చిన పరిణామాలు చెప్తున్నాను, ఆ లక్షణాలు చెప్తున్నాను. ఈ లక్షణాలు బైబిల్లో దేవుడు రాయించాడంటే ఈ లక్షణాలన్నింటిలోనూ నువ్వు కాపాడుకోవాలని అర్థం. అందుకని మనం ఎక్కడికి వెళ్దామంటే ఆదికాండం దీనా దగ్గరికి వెళ్దాం. ఆదికాండ గ్రంథంలో మనకి దీనా అనేటువంటి యవనస్తురాలు మనకి కనిపిస్తుంది, యవన బిడ్డ. అందులో ఆ దీనా మనకి 29లో ఉంటుంది కానీ 34కి వచ్చేయండి, మనకి టైం తక్కువలోనే విషయం చెప్పుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలమ్మా, ఏంటి విషయం ఏంటి? దీనా అనేటువంటి పేరుకి ఏంటంటే న్యాయమైన తీర్పట, ఆ పేరుకి అర్థం.
భలే నిర్ణయించాడు రా దేవుడు అన్నట్టు అనమాట. ఆ దీన అనే పేరుకే ఇలా చేసిన వాడికి ఇలా జరుగుతుందని అనుకుంటా దాని అర్థం. దీన అనే పేరుకేటట న్యాయమైనదే జరిగింది. ఏం జరిగింది, ఏం చేస్తే ఏం జరిగింది అన్నది ఆ పేరులోనే ఉంది. తన యొక్క జీవితం ఏంటో లేక లేక పుట్టి, అంటే ఆడపిల్ల పుట్టింది అప్పటికే 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు పిల్లలు. బెన్యామీన్ ఇంకా పుట్టలేదు. ఎప్పుడైతే లేయా వచ్చిందో బంగారంగా చూసుకున్నారండి అన్నదమ్ములు, అన్నీలు అందరూనే. ఎంత బాగా చూసుకున్నారో. మీరు కూడా అంత బాగానే చూసుకుంటారు పిల్లల్ని. ఎస్, నాకు తెలుసు. మీరేంటి నేనేంటి. ఎప్పుడైనా మీ బిడ్డల విషయంలో బెత్తం వాడారా? ఒకసారి ఆలోచించి. మీరు చేసే మిస్టేక్స్ చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఇది పసిగట్టండి. నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను మీకు. నీ బిడ్డ నీకు అందుబాటులో ఉన్నప్పుడే నీ మాట వింటాడు. ఒక పాస్టర్ గారి అబ్బాయిని నేను చూశాను. నా కారు దగ్గరికి వచ్చి తీసుకొస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా ఆయన్ని ఎక్కిస్తూ ఉంటాడు. ఎక్కిస్తుంటే అటువైపు రోడ్డు ఉంది, ఇటువైపు రోడ్డు ఉంది. ఆ కొడుకు ఎక్కించేశాడు. ఎక్కించేసిన తర్వాత గ్లాస్ దించమని నన్ను ఆడికి జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట. అటువైపుకి తిరగాలి కదా, ఈ లోపల అవి వస్తాయి చూసుకో అంటే అని ఆడికి చెప్తున్నాడు అనమాట. ఒరే జాగ్రత్త, అటువైపు వెళ్ళొద్దు, ఇటువైపు వెళ్ళించి ఇలాగ వెళ్ళిపో అనేది చెప్తున్నాడు ఆ పెద్ద ఆయన. చెప్తుంటే అతను అంటాడు, నేను వెళ్తానులే, నాది వెళ్దండి అంటున్నాడు. ఎవరిని? పాస్టర్ గారిని. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అతను. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి నర్మస్గా అన్నాడు అతన్ని. అనేసరికి నా గుండు మండిపోయింది. కోపం రాలేదు. గుండు మండిపోయింది అంటే కోపం అని కాదు. తెలిసే గుండు మంట అంటేనే. మీకు ఎందుకు వస్తాయండి గుండు మంటలు? గుండు మంట మీకు కలిగితే పిల్లలు పడుకున్నప్పుడు చేతులుంచి ప్రార్థన చేసి, నా బిడ్డను కాపాడు ప్రభువా, నేను కాపాడుకోలేకపోతున్నాను, నా ఇంట్లో ఉన్నంత వరకే నేను చూసుకోగలుగుతున్నాను, నా ఇంట్లో ఉన్న సెల్ ఫోన్లో ఏం చేస్తుందో, పుస్తకంలో ఏం చేస్తుందో నాకేం తెలుస్తుంది ప్రభు, నేను కాపాడుతున్నాను అనుకుంటున్నాను, నేనేమి కాపాడలేను. కాపాడేవాడివి నువ్వే అని నీ బిడ్డ మీద చేతులుంచి, నేను భక్తిగా ఉంటాను ప్రభువా, నేను నీతిగా బ్రతుకుతాను తండ్రి, నీవు చెప్పినట్టే నేను ఉంటాను, ఈ బిడ్డను కాపాడు నాయన అని దేవుని ఎదుట మొరపెడితే నీ బిడ్డను కాపాడ్డా దేవుడు? కాపాడతాడండి. ఒక ఆవిడ సాక్ష్యం చెప్పిన సాక్ష్యం నేను అన్నాను. వాళ్ళ 3 పిల్లలే ఎంతమంది ఉన్నారంట? 3 ఆడపిల్లలే. పడుకునేదాకానేమో ఈవిడ ప్రార్థన చేసుకునేదట పిల్లలకి నేర్పించడానికి. వాళ్ళ పడుకున్నాక ఆ పిల్లల మీద చేతులేసి ఆ పిల్లలకి కోసం ప్రార్థన చేసేదంట. అలా చేసి 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 ఏమ్మా పిల్లలు ప్రయోజకులై ఎక్కడా ఒక అవమానకరమైన ఒక పరిస్థితి లేకుండా ఆ బిడ్డలకు పెళ్లి చేశానని ఒక ఆవిడ సాక్ష్యం చెప్పిందనమాట. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు విన్నాను ఈ మాట. నేను ఇదేనండి చేసింది. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ 3 బిడ్డలనే నేనే పెంచాను. ఎలా పెంచానంటే, ఇదిగో ఎలా పెంచాను అంటే ఇలాగే పెంచాను. ఆ పడుకున్నప్పుడట తనకు తెలిసిన విశ్వాసం ఏంటంటే నూనె రాసి అలా ప్రార్థన చేసేదట. ప్రార్థన చేసి ఈ బిడ్డను కాపాడు, ఈ బిడ్డను కాపాడు, ఈ బిడ్డను కాపాడు అంటూ అలాగే దేవా అని ప్రార్థన చేసేదట. ఒక్కొక్కసారి 3, 4 అయిపోయేదట అలా ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలకి. అందరి పిల్లలు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ తప్పులు చేశారు, కానీ నా బిడ్డలు మాత్రం తప్పు చేయకుండా ఇప్పటికీ మీ ఎదురుగా చెప్తున్నాను, నా బిడ్డల విషయంలో ఏదన్నా ఉందని ఒకరు నిరూపించండి అని అనే మాట నాకు ఇప్పటికీ కూడా అది నాకు హృదయాన్ని తాగుతుందన్నమాట. బిడ్డల విషయంలో తప్పకుండా తల్లిదండ్రులు మీ ధర్మాన్ని నిర్వర్తించాలి. గుర్తుపెట్టుకోండి. గారాభంగా పెంచుతున్నారు. ఈవెన్ ఇక్కడ దీవెనను కూడా చాలా గారాభంగా పెంచారు అన్నమాట. నా పిల్లల విషయంలో ఇవన్నీ తెలుసుకుని నేను ఏం చేస్తానో తెలుసా? అరే అమ్మ గిన్నెలు చదువుతుంది, గిన్నెలు చదవండి. గిన్నెలు సర్దుతారు, బట్టలు ఉదుకుతారు. రాగానే సాక్షులు తీసి దిక్కున పెట్టండి, బట్టలు తీసి మడత పెట్టండి, నీ బ్యాగ్ నువ్వు సర్దుకో. ఇలాగ మొత్తం అన్ని విషయాలు వారికి నేర్పించాలి. పొద్దుట స్కూల్కి తీసుకెళ్తున్న టైంలో అక్కడ నుంచుని ఉన్నాం మేము. బస్సు ఇంకా రాలేదు. నుంచుని లోపల ఒక తండ్రి వాళ్ళిద్దరు పిల్లల్ని ఎక్కించుకుని బ్యాగ్ కట్టుకుని స్పీడ్గా వచ్చేస్తున్నాడు. పాపం ఈ లోపల స్కూల్ టైం అయిపోయింది అనుకుంటా. బ్యాగ్ పడిపోయింది. ఆ స్పీడ్లో అక్కడ దాకా వెళ్ళిపోయాడు. బ్యాగ్ ఎక్కడో పడిపోయింది. మా వాడిని పరిగెట్టుకెళ్ళి బ్యాగ్ తెచ్చి ఇచ్చేయి అని చెప్పాను. పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడికో ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి అతనికి బ్యాగ్ ఇచ్చాడు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు.
ఆడ సంస్కృతి అది. నీ సంస్కృతి మాత్రం నీకు తండ్రి నేర్పించేది ఏంటంటే, ఎవడ ఆపదలో ఉన్నా పరిగెట్టు అని నేర్పించడం అనమాట. స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి ప్రార్థన, వాళ్ళ అమ్మ కానీ నేను కానీ ప్రార్థన ఏమైనా తెలుసా, వీళ్ళని కాపాడు ప్రభువా, చెడు నేర్చుకోకుండా నీ జ్ఞానంలో నీ కాపుదలలో ఉంచు, నా బిడ్డలను నీవే కాపాడుకో అని ఒక కన్నీటితో ఒక్కొక్కసారి కారులో, ఒకసారి బస్ మిస్ అయినప్పుడు కారులో తీసుకెళ్ళి ఆ దిగుతున్నప్పుడే ఆ పిల్లలకి ప్రార్థన చేస్తూ ఉంటాం. చేసి కూడా పట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి అని ఒక తండ్రిగా ఆ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. యాజ్ ఇట్ ఈస్గా మీకు అదే చెప్తున్నాను. గారం ఉండొచ్చు. గారం ఎలాంటి గారం అది? గారం ఏం చేద్దాం పిల్లల్ని? మనకి అందరూ బుజ్జుకొండలే, మీకు తెలియట్లేదు. చాలా ఎంత తనివిదీరదంటే తండ్రిగా చెప్తున్నాను. నేను వెళ్ళేసరికి నా పాప పడుకుని ఉంటే ఇలా గుండెల మీద వేసుకుంటాం. పడుకుని ఉన్నదాన్ని, పడుకుని ఉంటుంది. ఆ టైంలో ఇలా ఎత్తుకుంటే ఎలాగుంటుంది ఇబ్బందిగానే ఎవరికైనా. నాకు ఆ ఇబ్బంది కూడా మర్చిపోయి ఏం చేస్తానంటే అలా గుండెల మీద వేసుకుని కాసేపు అలా ఉంటే తప్ప తృప్తి ఉండదు తండ్రిగా. అంత ప్రేమ. మళ్ళీ ఏంటి ఇంత ప్రేమ ఉన్నాను, దేవుని కంటే ఎక్కువ ప్రేమించేస్తున్నాను అని మళ్ళీ దించి మళ్ళీ మోకాలేసి, ప్రభువా ఈ బిడ్డను నీ రాజ్యపు వారసురాలుగా నడిపించి. ఒకటి కాదు, అన్నీ వాక్యముతోనే మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. వాక్యముతోనే చేయాల్సి వస్తుంది. తేడా వస్తే స్టిక్ పట్టుకోవాలి. తప్పు చేస్తుందా, ఎంత ప్రేమించామో అంతే దండించాలి. ప్రతి క్షణం కాపాడాలి. నేను ఎలా ఉంటానా, ఈ పాపకి ఏంటంటే వాళ్ళ నెయిల్ పాలిష్ వేయడం చూసింది, ఎక్కడో నెయిల్ పాలిష్లు వేసుకోవడం చూసింది. నేను వద్దని చెప్పాను, వేసుకోవద్దన్నాను. మరి వేసుకోవద్దంటే మరి నేర్చుకున్నది పోద్దంటే. అందుకని నేను ఏదన్నా గదిలో ఉంటే అక్కడ ఉంది కదా అమ్మాల దగ్గర ప్లాన్ చేస్తుంది అనమాట. డాడీ ఇందులో ఉన్నాడు, డాడీ ఇందులో ఉన్నాడు, ఆ రూమ్ దాకా రాడు అని నెమ్మదిగా డోర్ వేసుకుంటుంది. డోర్ వేసుకుని నాకు వెంటనే సిగ్నల్ క్యాచ్ చేస్తాను నేను. కాసేపు ఇది మాట్లాడట్లేదంటే ఎక్కడో ఏదో ఒక మొత్తానికి ఎక్కడో సెట్ చేస్తుంది ఏదో అని నాకు అర్థమవుతుంది. వెంటనే నేను ఏం చేస్తాను, తల్లి అనో లేకపోతే రెనీ అనో ఏదో పిలుస్తాను. పిలగానే స్పీడ్గా వచ్చేద్దాం దగ్గరికి. అది ఎక్కడ వదిలేసి వచ్చేసి చేస్తుంది. నాకు స్మెల్ అర్థమైపోద్ది. నెయిల్ పాలిష్ స్మెల్ తెలిసిపోద్ది కదా మనకి. ఏం చేశాను అంటే ఏం చేయలేదు, మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుంది అనమాట. నేను వస్తాను తీసుకుని వచ్చేసరికి మూతో దిక్కున ఉంటుంది, అదొకటి పెట్టేసి ఉంటుంది. పెట్టగానే నేనేం చేస్తాను తెలుసా, డబడబా బాధేను తీసుకొస్తాను. తీసుకొచ్చి సోఫాలో కూర్చుని పెట్టి నిజం చెప్పు ఏం చేసావు అంటాను. అప్పుడు అలా చూసి ఇలా చూసి మొత్తానికి కాసేపటికి విషయం చెప్తుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కదంటే తప్పు చేశానంటుంది. అప్పుడు స్టిక్ తెస్తాను. స్టిక్ తెచ్చి తప్పు చేసిన కారణంగా నీకు ఇదిగో ఈ దెబ్బ కొడుతున్నానని కొడతాను. అప్పుడు కాసేపుడు కుమిలి ఇవి ఏడ్చి ఇంకెప్పుడు చేయను అని చెప్పిస్తాను. అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకెప్పుడు చేయదు. అప్పుడు అడుగుద్ది అనమాట, నీకు ఏది కావాలన్నా అది ప్రమాదమైనా సరే నన్ను అడుగు. అడిగితే నేనే అవసరమైతే దగ్గరుండి వేస్తానేమో, కానీ నన్ను మోసం చేసి నాకు తెలియకుండా చేసావా ఇంకా నీకు మామూలుగా కొట్టనని చెప్తాను అనమాట. అలాంటిది చిన్న బాల్య దశ నుంచేనట. బాల్యము నుంచినే బాలుడిలో తన మూఢత్వం పెరుగుతుందట. పెరిగేదాన్ని ఎక్కడికక్కడ కట్ చేయకపోతే అది పెరిగిందా, పెద్దదైందా, నిన్ను కట్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి దీన ఏ గారమో తెలుసా? గారం చూడండి ఎలాంటి గారమో. ఆ గారం ఏంటంటే కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. అంటారు, అంత పని ఏంటంటారు? ఎక్కడికి వెళ్ళింది చూడండి. పిల్లల్ని గార్డెన్ పార్టీలు గార్డెన్ పార్టీలకి పంపిస్తాం, లేకపోతే ఏదో ఫంక్షన్ అంటే పంపిస్తాం, సరదాగా సినిమా అంటే పంపిస్తాం, లేకపోతే ఎవడో వాళ్ళ పుట్టినరోజు అంటే పంపిస్తాం, ఎక్కడికెక్కడికో పిల్లల్ని పంపిస్తాం. పంపకండి. ఎవరైనా సరే ఇంటికేనే, ఇంటి దగ్గరే నీ పరిధిలోనే ఉండాలి, లేకపోతే నువ్వు ఆ పరిధిలో వెళ్ళాలి. రెండు. ఏం చేయాలి మళ్ళీ చెప్పండి? వాళ్ళంతా నీ పరిధిలో కన్నా రావాలి. ఒకవేళ అది అసలు అవసరమే లేదనుకోండి, చెప్తున్నాను, ఒకవేళ కంపల్సరీ అయితే నీ పరిధిలో వాళ్ళు ఉండాలి. ఎప్పుడు దాకానే నువ్వు నీ శిరస్సు స్థాయిలోనే బిడ్డలు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే యోబు తన బిడ్డలు వేరే ఇంటికి వెళ్ళారో, వాళ్ళ చుట్టాలైనా
వాళ్ళ చుట్టాలైనా, వాళ్ళ అక్కలైనా, వాళ్ళ తమ్ముళ్ళైనా, ఎవరైనా కూడా నా బిడ్డలు తప్పు చేశారేమో అనుకుని, చూసారా ఎలా క్యాచ్ చేశాడో పాయింట్. చేశారేమో అనుకుని ఏ రోజు పాపాన ఆ రోజే తీసేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజున దహన బలి లేదు, ఈ రోజున ఆ బలులు లేవు, ఈ బలులు లేవు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పటికప్పుడు నీ బిడ్డలో ఉన్నటువంటి ఆ చెడు మైండ్ నువ్వేం చేయాలి? తీస్తూ ఉండాలి ప్రార్థనలో. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు భయం చెప్పాలి, ఎప్పుడు నా బిడ్డ బాగానే ఉంది కదా, నా బిడ్డ అందరూ మంచోళ్ళే. మళ్ళీ చెప్తున్నాను, ఏ బిడ్డ చెడ్డ బిడ్డ కాదు, ఏ ఒక్కరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళే. కానీ చెడుని మన దగ్గరికి మంచి రూపంలో వచ్చి పరిచయం చేస్తుంది చెడు. మంచి అనిపిస్తుంది, ఆ మంచే చివరికి మింగేస్తుంది అనమాట. ఇది సాతాను ఎత్తుగడ. దేనాట ఆ దేశపు కుమార్తెలను చూడడానికి బయలుదేరి వెళ్ళిందంటండి. వెళ్ళగానే ఎందుకు వెళ్ళిందో తెలుసా? దీని సీన్ ముందు వీళ్ళని కలవడానికి వస్తారు ఏమా. ఈ ఎప్పుడైనా సరే ఒక డ్రెస్ కానీ ఒకటి ఏదన్నా కొనుక్కుంటే నలుగురికి చూపించేయాలనే బుద్ధి మంచిది కదమ్మా. మీరు చూపిస్తూ ఉంటారు, చూసా మా ఇంట్లో బీరువా కొన్నాను చూడండి అంటావు. నీ పక్కనే ఉంటుంది మీ పాప, మా అమ్మ బీరువా కొని చుట్టుపక్కల అందరికీ చెప్పింది. మరి నేను పెన్ను కొనుక్కున్నాను అందరికీ చెప్పాలి కదా. అందుకని ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళి చెప్పక్కర్లేదు, స్టేటస్ పెట్టుకుంటే చాలు. ఎక్కడేం పెట్టుకోక్కర్లేదు, ఒక స్టేటస్ పెట్టుకుంటే చాలు, మొత్తం అందరూ లైక్లు. ఎక్కడ కొన్నావు? చాలా బాగున్నావు అంటారనమాట. చాలా బాగున్నావు అంటే నీకు ఎలాగుంటుంది ఏమ్మా? ఎవరైనా సరే చీర చాలా బాగుందంటే నీకు ఎలాగుంటుందమ్మా? మరి ఏంటనుకుంటున్నావు, ఎక్కడ కొన్నాను అనుకుంటున్నావు, నీకు మొత్తం డైలాగులన్నీ వచ్చేస్తాం. ఆ స్టేటస్లో ఎప్పుడైతే చాలా బాగున్నావు అనేసరికి నీలో ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ ఒకటి డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి రేపొద్దున ఇంకా బాగా రాయి ఇంకా ఎడతాం. అర్థమవుతుందా? అసలు ఆ పెట్టే పనే వద్దు నన్ను అడిగితే. ఒకవేళ సరదాగా ఫోటో తీయించుకున్నారనుకోండి, తీయించుకోండి, సరదాగా తీయించుకోండి తప్ప నలుగురికి చూపించాలన్నది వద్దు. అసలు ఆ మైండ్ మంచిది కాదు. ఇది ఆవిడ కూడా ఏం చేసిందంటే నలుగురికి కనపరుచుకోవడానికి మొత్తానికి ఎలాగైతేనో వెళ్ళింది కదా, కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంట. వెళ్ళాల్సిన పని ఏంటి? మీ మమ్మీ మీ డాడీ నీకు సంబంధించినటువంటి చదువు ఆ రెండు ముగించుకుంటావు, ఇంటికి వస్తావు. మిగతా కరికులర్ యాక్టివిటీస్ నీకు ఎందుకు అంటున్నాను, అదర్ కరికులర్ యాక్టివిటీస్ నీకు ఎందుకు? ఏ పని మీద వెళ్ళావో ఆ పని మాత్రమే పూర్తి చేసుకుని ఆ అండర్లో నుంచి మనం బయటికి రావాలి. ఇదేనా చేసిన తప్పు ఏంటంటే ఆ కుమార్తెలను చూడడానికి పోనీ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా చుట్టాలా? వాళ్ళేమో దుర్మార్గపు జాతి. అది దుర్మార్గపు జాతి అంటే మంచోళ్ళే, పాపం మంచోళ్ళే, కానీ సున్నతి లేని వాళ్ళు. వాళ్ళేమో సున్నతి లేని వాళ్ళు, నువ్వేమో సున్నతి కలిగినటువంటి దానివి. అంటే ఓ మాటలో చెప్పాలంటే నువ్వు బాప్తిస్వం పొందిన దానివి, వాక్య ప్రకారంగా నడుస్తున్న దానివి, నియమ నిబంధనలతో నడుస్తున్న దానివి, దేవుడిని శిరస్సుగా పెట్టుకుని నడుస్తున్న దానివి, తల్లిదండ్రులు శిరస్సుగా పెట్టుకుని నడుస్తున్న దానివి. వాళ్ళేమో లోకములో లోక జ్ఞానములో నడుస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన కర్మ ఏంటంటున్నాను నేను. వస్తే దేవుని మందిరం, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే భక్తిగా పెరుగుతున్నటువంటి బిడ్డలు. భక్తి అనేది తప్ప నీకు అవుట్ ఆఫ్ నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళకూడదు. నేను చాలా మంచోడినండి, సినిమాకి వెళ్ళి వచ్చేస్తాను అంతే అంటే ఇంకెందుకు? నేను ఏది చూడనివ్వండి, నేను ఎలాగుంటున్నా, నేను ఉక్కులాంటి సినిమా చూసినా సరే సినిమాలో ఉన్న చెడు నాకు మనసులోకి రానివ్వను అంటే కుదరదు, వస్తుంది. సినిమా ఎందుకు వద్దంటున్నావు? సినిమా ఎందుకు వద్దంటున్నావు? సినిమాలో ఉన్న మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. అదే మంచి సినిమా ఉందనుకోండి, చూడు, ఇందులో మంచి సినిమాలు కూడా ఉన్నాయా మనకి? ఏమన్నాను, మంచి సినిమాలు కూడా ఉన్నాయా? ఉంటే చూడండి. మంచి సినిమా ఏమీ లేదు కాబట్టి చూడొద్దు అంటున్నాం. నేను ఒక పాట అన్నాను రీసెంట్గా, నాకు ఏదో భయం. ఇప్పుడు స్టేటస్లు ఉంటుంది కదా, ఈ వీళ్ళందరూ ఉంటారు కదా, అసలు ఎవడే స్టేటస్ చేయడానికి ఒకసారి నొక్కుతూ ఉంటాను, సినిమా పాట వచ్చేస్తూ ఉంటుంది, అయ్యి బాబోయ్ నెలగల కచ్చేస్తూ ఉంటాను. అంటే మళ్ళీ నేను వింటలేదని నాకు తెలుసు, నువ్వు విన్నావు అనుకో, పాస్టర్ గారు సినిమా పాటలు అంటున్నారు అంటారు కదా, ఎందుకు వచ్చిందని. ఈవెన్ మా
మా మిసెస్ విన్నా కూడా ఏమంటది, సినిమా పడి వెంటనే ఇంక ఎక్కడైనా మనం దొరకాలే కానీ, పాస్టర్ గారు కానీ విశ్వాసి కానీ దొరికాడు అనుకోండి, ఇంక క్రస్సే. అర్థమవుతుందా? ఇంక మొత్తం ఇంకా దాన్ని స్క్వీజ్ చేసేస్తారనమాట. అంటే ఏముందా, ఇప్పుడు నేను నేను ఎలా వాడుతూ ఉంటాను, సడన్గా వచ్చి చూస్తూ ఉంటారు. ఏం చూస్తారు చూడరా బాబు, నేను బైబిల్ చూస్తాను, హెబ్రీలు రాసిన అదేంటి హెబ్రీలో ఉన్నటువంటి విషయం చూస్తాను, లేదంటే దాని కాంటెక్స్ట్లోకి వెళ్తాను. ఇందాక యూత్ అనే దానికి మీనింగ్లోకి వెళ్ళాను, ఆ మీనింగ్లో ఉన్న విషయాలన్నీ చూశాను. అబ్బా అలాగా ఎప్పుడైనా సరే ఏంటి లోకంలో ఏం జరుగుతుందని ఏదైనా న్యూస్ పెట్టామనుకోండి, బోల్డ్ అన్నీ ఒకటా రెండా చూస్తాం. ఓహో మంచి ఇలాగ ఉంది, చెడు ఇలాగ ఉంది. ఆ స్థాయికి నువ్వు ఎదిగితే చెడు చూసినా మంచి చూసినా టక వెళ్ళిపోతావు. కానీ లెర్నర్గా ఉన్నప్పుడు, నేర్చుకునే స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటుని కూడా వెళ్ళకూడదు. గాఢాంధకారపు లోయలో, ఎందుకమ్మా లోయలోకి పని ఏంటి నీకు? అసలు ఆ మాటకి అర్థమేంటి చెప్పండి మీరు, చెప్పండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదంటే, పాములు, జర్రులు, లేకపోతే తోడేళ్ళు, లేకపోతే సింహాలు, పులులు మీదకొస్తాయనా? దానికోసమే యేసుప్రభు ఉన్నాడా? పులుల్ని సింహాలని నువ్వు సంహరిస్తూ ఉండరా? గాఢాంధకారపు లోయల్లోకి వెళ్తూ ఉండి అప్పుడప్పుడుని నీ పవర్ ఏంటో నేను చూపిస్తుంటాను అని, అదా అసలు అక్కడ చెప్తున్న విషయం? అదా? అది అలంకారం. యథార్థమేది? యథార్థమేది? ఎంతటి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, నినేవే పట్టణం దారుణాతి దారుణంగా ఉంది పరిస్థితి. అది ఎలాంటిది? గాఢాంధకారపు లోయ లాంటిది, చీకట కార్యాలు చేసేటువంటిది, భయంకరమైనటువంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి నిర్భాగ్యమైనటువంటి స్థితి. అప్పుడు పాస్టర్ గారిని అక్కడికి వెళ్ళన్నాడు. అయ్యి బాబోయ్, అక్కడికి నేను వెళ్ళనని ఏదో ప్రయత్నం చేశాడు అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి వెళ్ళాడు. వెళితే మారిపోయాడా? ఏమంటారు? గాఢాంధకారపు లోయలో అన్ని ప్రమాదాల మధ్యన, అన్ని విరుద్ధమైన చీకట కార్యాలలోకి వెళ్ళినా వాళ్ళని తెల్లగా మార్చాడు తప్ప ఇతను చీకటి అయిపోలేదు. గుర్తుపెట్టుకోండి, ఒక స్థాయి వచ్చిన తర్వాత నీ ఎదురుగుండా పాపకార్యాలు జరుగుతున్నా సరే నిగ్రహించుకోగలిగిన కెపాసిటీ నీకు వచ్చేస్తుంది. కానీ మీ పిల్లలకి రాదు ఇంకా. అందుకని వాళ్ళు ఒక స్థాయికి ఎదిగేంత వరకు ప్రార్థనా మాటలు, ప్రార్థనా వాక్యం ఒక స్థాయిలో నిలబెట్టుదిలే. పెద్దవాడు అయిపోయిన తర్వాత వాడు తొలగిపోవడం అని చెప్తుంది బైబిల్. కానీ పెరగకుండా వదలకు, జ్ఞానం రాకుండా వదలకు. దేవుని చిత్తం ఎరిగి పరిపూర్ణుడైన తర్వాత పరీక్ష కుదులు నిలబడి వస్తుందంతే. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి సినిమాకి వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవుతారు, వెళ్దామా, మీరు వెళ్ళి వచ్చేయండి అంటది. ఎందుకు రావు నువ్వు? రాను, మీరు వెళ్ళకూడదు అని చెప్తుంది నిజమైన ఫ్రెండ్ అయితే. అయినా సరే నువ్వు రాకపోతే నువ్వు చచ్చిపోతుంది. అప్పుడు అర్థమవుతుందా? చచ్చిపోవాలంటే చచ్చిపోమ్మా, నేను మాత్రం రాను. నువ్వు చచ్చిపోవడం ఏమి కాదు, అది నాకు తెలుసు కదా, ఇందులో ఉన్న కుయ్యక్తులన్నీ మనకు తెలుసు కాబట్టి నీకోసం నేను ప్లేట్తో కోసుకుంటాను, కోసేసుకో మరి, ఇంకా ఆలస్యం ఎందుకు? అర్థమవుతుందా? అయ్యి బాబోయ్ నా కోసం అని అమ్మకు తెలకుండా పుస్తకం తిరగేసి, సెల్ ఉంటుంది మధ్యలో ఇలాగా, అమ్మ ఇలాగే ఎప్పుడు వెళ్తుంది చూడు, ఎంత దొంగల్లో తిరుగుతారు అనమాట. ఇంకల్లా ఇలాగ వెళ్తుంది, గిన్నె సౌండ్ ఉంటే చూస్తుంది అనమాట అని టక్కుమని మెసేజ్ చేస్తుంది. ఈ మధ్యన మెసేజ్ కూడా చాలా స్పీడ్గా 2 చేతులతో చేస్తున్నారు. నాకు ఇప్పటికీ అంత బాగా స్పీడ్గా రాదు. అందుకని ఎవరైనా టెక్స్ట్ చేయారనుకోండి, టెక్స్ట్ చేయను, నేను ఫోన్ చేస్తాను. ఇంకా ఈ టెక్స్టులు చేయడం ఎందుకురా బాబు అని 2 చేతులతో ఇలా పట్టుకుని ఇలా మనిషిని చూడరు. వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉండొచ్చు, ఇక్కడ టైపింగ్ అయిపోద్ది. అందుకే టైపింగ్ నేర్పిస్తున్నారు. లోయర్ హయ్యర్ అని ఉంటుంది టైపింగ్లో. చూడండి, కొంతమంది సిస్టమ్ చూడరు, ఎక్కడెక్కడ ఉంటాయి లెటర్స్ తెలుస్తుంది అనమాట. ఆ లాంగ్వేజ్ ఏళ్ళు ఎలా పెట్టి చూస్తారు కదా, టక్ టైప్ చేస్తారనమాట. టిక్ అయిపోయింది. మళ్ళీ ఆన్లైన్లోకి రాకుండా ఆన్లైన్లో చాట్ చేయడం. అప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి? వాట్సాప్లో ఆన్లైన్లో ఉందా, పాపం తింగరమ్మలు ఉంటారు అందరూ, ఆన్లైన్లో చూసుకుంటారు అనమాట. ఇలాగా వాళ్ళ నెంబర్ చూసి ఆన్లైన్లో ఉందా, లేదమ్మా నా బంగారు కూతురు చదివేస్తుంది, ఆన్లైన్లోకి రావక్కర్లేదమ్మా, పోతుందా? రావక్కర్లేదు.
పాపప్లో పెట్టుకుంటారు, చక్కగా టెక్స్ట్ చేస్తారు. ఇవన్నీ ఎవడు నేర్పుతున్నాడు? చిన్న చిన్న జ్ఞానం అది. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఇంకా ఎదగలేదు. ఎదగలేను ఎలా కుదిరేస్తామమ్మా రోడ్డు మీద? నీకు తెలుసు కదా, లారీలు వస్తాయి, బైకులు వస్తాయి అని చెయ్యట్టుకుంటావు కదా. చెయ్యి పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం నువ్వు కూడా తీసుకెళ్తా ఉంటావు. ఎందుకు ఇంకా ఎదగకుండా వదిలేసావు? వదలొద్దండి. స్కూల్ దగ్గర వదలొద్దు, ఎక్కడ వదలొద్దు పిల్లల్ని. ఇక్కడ నేర్పించడానికి వచ్చినా వదలొద్దు. ఎక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని వదలడానికి వీల్లేదంతే. జాగ్రత్తగా కాచుకోవాలి. ఇక్కడుందా నీకు జ్ఞాననేత్రం తెరాలి. ఇలాగా అలా వదులుతూ ఉంటుండ్రో చెప్తూ ఉండాలి, ఇక్కడ నేర్పిస్తూ ఉండాలి. ఈ స్థాయి 20%, 30%, 40%, 50, 60 ఇంకో వదలకు, 70 వదలకు, 80 వదలకు, 90, 100 వదిలే. ఎక్కడికి వెళ్ళినా సరే నీతిమంతురాలుగా తిరిగి వస్తుంది. ఈ దీన గారాభం ఎక్కువైపోవడంతో ఉండకూడని చోటకి వెళ్ళింది. అందరూ బైబిల్లో ఉండకూడని చోటకి వెళ్ళిన కారణంగానే చచ్చిపోయారండి. చాలా వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. సంసోను ఉండకూడని చోటకి వెళ్ళాడు. ఎంత బలవంతుడైనా సరే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఉండకూడని చోటకే వెళ్ళారు అందరూ. ఎవరు ఏ భక్తురాలు తీసుకోండి, ఆడెవడో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో సలహా ఇచ్చాడు, ఆడి దగ్గర ఉండొచ్చాడు. అందుకని నేను బాప్తిస్మం లేనివాడికి బాప్తిస్మం ఉన్నవాడిని జత అయినా. జత అంటే నీ ఫ్రెండే. ఎవరే నువ్వు నాకు ఫ్రెండ్ అవ్వాలంటే నువ్వు బాప్తిస్మం తీసుకుని నాలా నీతిమంతుడిగా నువ్వు బ్రతికితేనే మన ఇద్దరం ఫ్రెండ్స్. లేకపోతే నీకు నాకేంటి? నీతిమంతుడితో అనీతిమంతుడితో ఏంటమ్మా సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికితో ఏంటి సంబంధం? వీళ్ళకి నీ జత ఏంటో చూసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, జతలు మంచి కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మొత్తం క్యారెక్టర్ అంతా నడిపించేది మీడియేటర్స్ ఉంటారు, తెలుసా మీకు? మీడియేటర్ అంత బాగున్నా, అమ్మా నేనున్నానమ్మా, నేను ఎలా తీసుకెళ్ళి నేనే జత ఉండి ఎలా తీసుకొచ్చి, అతను అసలు చేసేదంతా మీడియేటర్లో ఉంటుంది విషయం. అర్థమవుతుందా మీకు? అసలు ఎవరిని నమ్మొద్దు, అసలు తమ్ముడిని అసలు నమ్మొద్దు. మళ్ళీ చెప్తున్నా మీకు, అన్నయ్య తమ్ముడిని అసలు నమ్మొద్దు. ఇది అక్కే కదా తమ్ముడినే కదా పంపాను అనుకోకుండా, ఇద్దరికి మళ్ళీ కాంప్రమైజ్లు ఉంటాయి. చక్కగా మాట్లాడుకుంటారు. నేను నా వ్యక్తిగత జీవితంలో చెప్తున్నాను మీకు, చాలామందిని చూశాను నేను. వాళ్ళ అన్నయ్య తీసుకెళ్తుంటాడు, చెల్లి వెళ్తే మాట్లాడతాకి, తెలుసా మీకు? ఇది చూసారు మీరు ఎప్పుడన్నానే? మీరు చూడలేండి, ఇక్కడే పెరగండి. ఇలాగా సీరియల్లో అత్తగారు ఎలా చెప్పారు, ఇది చూడండి తప్ప లోక జ్ఞానం, లోకములో ఏం చేస్తుందో ఇవేమీ మీరు పట్టించుకోరండి. పాప బాగా చదువుతుంది అంతే. అలాగ మీరు తగలేసేస్తున్నారు పిల్లల్ని. సరే, ఆయన చెప్దాం అనుకున్నాను, సెన్సర్ కట్ చేస్తాను ఇందులో గురించి. మామూలుగా అయితే చెప్తాను మీకు. వాళ్ళ పేర్లు వచ్చేసింది అనుకో, మరి వాళ్ళని మళ్ళీ పొరపాటున ఎప్పుడైనా చూసారనుకోండి ఇబ్బంది వస్తుంది. అలాగే ఎంతమంది అన్నయ్య ఉంటాడు, అందులో తమ్ముడు ఉంటాడు. కాపాడాల్సిన అన్నయ్యే భక్షకుడు అవుతాడు. ఎందుకని? వీడికి మరి హెల్ప్ చేయాలి కదా అక్క. వీడికేమో ఆడి చెల్లి హెల్పరు, వాడేమో చెల్లికి హెల్పరు. చూసారండి? ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తూ ఉంటారు. నువ్వేమనుకుంటావు? తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు అనుకుంటావు. మొత్తం తగలేసేదాళ్ళే. తమ్ముడికి జ్ఞానం నేర్పాలి, అన్నయ్యకి. పెదనాన్న కుర్రోడు పెద్దమ్మ కుర్రోడు అయితే ఇంక మీరు ఆలోచించుకోండి. సొంతోడు ఎలా చేస్తుంటే ఇంక పెదనాన్న పెద్దమ్మ పిల్లలు అంతే, ఇంకేముంటుందమ్మాయి? ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాను, తండ్రిని కూడా నమ్మడానికి వీల్లేదు. తల్లి నిన్ను నువ్వే నమ్ముకోవద్దు నన్ను అడిగితే. ఎందుకంటే నువ్వు కూడా మోసం చేస్తావు. ఎందుకని? పని చేస్తేనేమో అది తాగేసినా పర్లేదు, నీకు పని చేసేసి సాయంత్రం వచ్చేసరికి 1000 రూపాయలు ఇచ్చేసి, అమ్మ 200 నేను తీసుకున్నాను తాగేస్తానంటే, తాగే బాబు, పొద్దున్న పనిలోకి వెళ్ళు. నువ్వు మోసపోతున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు. చివరికాడి తగలాడి నిన్నే చంపేస్తాడు. ఉన్నంత వరకు కష్టపడి పని చేస్తాడు. పని చేసిన తర్వాత నీ మీదకి ఒక రోజు డబ్బులు ఉండవు, ఏదో ఒకటి తీపోతాడు. ఒరే అది ఎందుకు తీసావురా అని కోపం వచ్చేద్దు నీకు. నువ్వు లేకపోతే నా గొడవలు పోదని చంపేస్తాడు. చంపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కావాలంటే యూట్యూబ్లో చూడండి. ఎన్ని కేసులో, ఎన్ని క్రైమో, ఎన్ని ఉన్నాయో. అంత దారుణాతి దారుణంగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు చదువుకుంటే ఇందులో చదువుకోకపోవడమే మంచిదమ్మా మీకు. ఇలాగన్నా బాగున్నారు కొంచెం, ఇంకా మీరు ముసుగేసుకుని చూస్తున్నారు. నా ఇంకా చదువుకుని ఈ పాటికి ఏం చేద్దరో సెల్ల కింద ఉన్నాం, తెలుసా? ఈ పాటికి అప్పుడే టెక్నాలజీ తెలిసిపోను మీకు.
ఎన్ని ఎన్ని రకాలుగా మీరు జీవితంలో ఆ వలయంలో నుంచి రారు. అసలు నెట్ అంటేనే వలయం అట అది. ఆ వలయంలో నుంచి రావాలంటే చాలా కష్టం, ఎదిగితే తప్ప. అందుకని నాలాంటోడికే కష్టమైపోతుంటే మీలాంటోడి పరిస్థితి ఏంటి ఇంకా? అందుకని పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేంత వరకు ఇంతకీ విషయం చెప్పట్లేదు మీకు. ఈ దీన ఎక్కడ ఉండకూడదు? ఎక్కడ ఉండకూడదు? దేవునికి విరుద్ధమైన భావజాలాలు కలిగినటువంటి వాళ్ళతో చూస్తాకి వెళ్ళిందంట చక్కగానే. వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చేయింది? ఆడేం చేశాడంటే ఎప్పుడైతే అందంగా కనపడిందో బాగా రెడీ చేసి నువ్వే పంపుతావు మళ్ళీని. తెలుసా మీకు? పిల్లలకి శనగపిండితో తూమి ఐలాష్లు అవన్నీ వేసి షేప్ తీసి చక్కగా పెట్టి పప్పేసి ఇవన్నీ వేసి పంపుతావు. ఓకే, నేను చేయొద్దంటలే, చేస్తావు. మరి ఇక్కడ అందంగా తయారు చేసి ఇంత ఇష్టంగా తయారు చేసి నా కూతురు బాగుండాలని మంచి డ్రెస్ కొని అసలు డబ్బులు లేకపోతే అప్పు చేసుకొని నా కూతురులో మురిసిపోతూ సంతోషంగా చేసే నువ్వు మరి కాచుకోవద్దా? కాయాలి. కాయకపోతే ఇప్పుడు ఏమైంది? చక్కగా రెడీ చేశారు. మరి ఎంతమంది? 11 మంది ఉన్నారు కింద. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎలా చూసుకుంటారు ఇంకా? అబ్బబ్బో, మామూలు గారం కాదు. ఇంకా ఆ గారంలో చూసి బాగా పంపించేసరికి ఏం చేసిందంటే టప్ మని వెళ్ళింది. వెళ్ళేసరికి అందంగా ఉంది చాలా. అక్కడ రాశారు అందంగా ఉందని. చదవమ్మా. పట్టుకుని అక్కడ ఆమె అందంగా ఉందో లేదో చెప్పు నాకు. అందంగా ఉన్నది అనేది మనకి ఎక్కడ ఉంటుంది? ఆమె చాలా సొగసైనది అందమైనది అని ఉంటుందమ్మా ఒక మాట. కాబట్టి దీన చాలా అందగత్తి. ఇప్పుడు అవన్నీ చెప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. 29వ అధ్యాయం నుంచి ఉంటుంది అనుకుంటా దీనా గురించి కదా. సరే, అందంగా ఉంటుందంట. ఎవరు? దీన. ఎప్పుడైతే అందంగా ఉండి అందంగా రెడీ అయ్యి నలుగురిని చూద్దామని బయలుదేరి వెళ్ళిందో ఆడపిల్ల, అక్కడ ఆడు ఏం చేశాడంటే సైనించిందని నీట్గా రాశాడు కానీ రేప్ చేశాడు. రేప్ చేసి ఆ పాపని అంటే ఆనాడు అవమానించారు. అర్థమవుతుందా? ఎందుకని వెళ్ళింది? అందాన్ని ఉండకూడని చోటకి ఎప్పుడైతే నువ్వే నీ అనుమతితో వెళ్ళిందో, కానీ ఆ అనుమతిలో ఆ బిడ్డకి ఏమైంది? ప్రమాదము వచ్చింది. బిడ్డను పాడు చేసేసాడు. పాడు చేయడమే కాదు, పైగా ప్రేమ అంటున్నాడు. అది చూసారు ఏటది? చదువమ్మా, అది కూడా చదువు. 3వ వచనం. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడాడు. ఇప్పుడు అన్ని ప్రీతిగా టెక్స్టింగ్లే. ఇందులో ఎంత బంగారం? ఏం చేస్తున్నా? పడుకున్నావా బంగారం? ఇంకా లేదు రా. టెక్స్ట్లో నాకు ఎందుకంటే ఇవన్నీ నేను ఎంతమంది చూసేవాడినో. నేను ఇందులో పనిచేసేవాడిని. ఎందులో మళ్ళీ అయ్యేందుకులేండి అందులో అందులో ఒక టీం అన్నమాట. అది నాకు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్, ఆయన పేరు కూడా తెలుసు నాకు. ఆయన పేర్లు కూడా చెప్పకూడదని. ఓ డిఎస్పి, ఆ ఉండే గ్రూప్ అన్నమాట. ఇక్కడ ఇలా చేసిన వాళ్ళందరూ మేము ఫోన్లు గ్యాదర్ చేసి ఏమేం చేశారో చూస్తూ ఉంటాం అన్నమాట. టెక్స్ట్ అంతా పిల్లలు చూస్తే అందరూ అలాగా చెప్పకూడదు అనుకోండి, అలాగా అన్నీ టెక్స్ట్ అన్నమాట. అన్నసరికి మా బొమ్మ నన్ను మా అమ్మ ఎప్పుడు చూసినా తిడతా ఉంటుంది, కొడతా ఉంటుంది. నాకు ఎక్కడ లేని దక్కలేని ఈ అమూల్యమైన విలువలేని విలువలేని కాదు, నిజంగా విలువలేనిది అనుకోండి, మంచి మాట వచ్చింది. ఈ అమూల్యమైనటువంటి ఈ ప్రేమ, ఈ ఆదరణ నాకు దక్కిందని రా బంగారం అని ఇలా ఎప్పుడైతే మాట్లాడేసరికి ఇంట్లో దక్కతలేదు. అది ఇంట్లోనేమో ఇబ్బంది ఉంటుంది, అక్కడైతే మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం వయసును బట్టి అట్రాక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ మాటలన్నిటికీ కూడా అందులో ఉండేటువంటి ఆ ఆనందాలకి గురవుతారనమాట పిల్లలు. నువ్వు ఆదిలోనే దీన్ని ఆపి ఇది తప్పు అని చెప్పి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుని కాపుదల ఉంటుంది, నీ భయం ఉంటుంది, నీ ప్రొటెక్షన్లో ఉంటారు. ఎప్పుడుని చేద్దామంటే ఇంకెక్కడ కుదురుతుంది? ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు చూసినా సరే నువ్వు అందుబాటులో ఉండాలి. ఎక్కడికక్కడ వలయాలు ఏర్పాటు చేయాలి. ఎక్కడ తేడా వచ్చినా మాస్టర్ నీ పరిస్థితి బాగా చూసుకోండి అని చెప్పాలి. వెళ్ళి ఇన్ని లక్షల్లో ఫీజులు కడుతున్నాం, ఇన్ని రకాలుగా కడుతున్నాం, పిల్లకి ఏమైనా అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
చెప్పాలి. చెప్పి భయం ఉండాలి. పేరెంట్స్ అందరూ మాట్లాడాలి. పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ జాగ్రత్త, తేడా వచ్చిందంటే ఊరుకోమని చెప్పాలి. ప్రైవేట్ స్కూల్లో మరి ముఖ్యంగా. ఇంకా గవర్నమెంట్ స్కూల్ అంటే వాళ్ళు ఏం చెప్పరు, ఏం చేయరు అనుకోండి, అది వేరే విషయం. చెప్పేవాడు చెప్తాడు, 10 మంది చెప్తారు, 7 రిలాక్స్ అంటారు అనమాట. 3 కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ స్కూల్లో అయితే ముందే వచ్చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అందుబాటులోనే ఉంటాయి స్కూళ్ళు. ఇంక ఈ మధ్యలో ఏమి చేయడానికి ఉండదు. మహా అయితే చెరువులో చేపలు పడతారు మనోళ్ళు. మనోళ్ళు అందరూ వీళ్ళేమో ఇంకోటి నేర్చుకుంటారు, వీళ్ళేమో ఇంకొకటి నేర్చుకుంటారు. ప్రైవేట్ స్కూల్లో ఒకటే, బోర్డు స్కూల్లో ఒకటే. ఇక్కడ ఒక ఇది కాపాడుకోవాలి, ఇది కాపాడుకోవాలి, అక్కడ కాపాడుకోవాలి. సరే, మొత్తానికి ఏమ్మా దీనా పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఏమ్మా అవమానించబడింది, భయంకరమైనటువంటి అవమానం తెచ్చుకుంది, తలెత్తుకోలేని పరిస్థితి, అవమానకరమైనటువంటి పరిస్థితి. ఒక అన్య కుటుంబాలలో విలువైన పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి దీనా కుటుంబం ఏమైపోయిందమ్మా? సర్వనాశనం అయిపోయింది, అవమానం అయిపోయింది. అవమానం అయిపోతే వెంటనే ఏమైందంటే ఆ తర్వాత 7వ వచనం చూడండి మళ్ళీ. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. ఏం చేశాడంట? అవమానకరమైన కార్యం చేశాడు. పేరేటట ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఏంటి? దేవుని ప్రజలు. చూసారండి, దేవుని ప్రజలు ఇలాంటి పనులు చేయొచ్చా? ఇలాంటి కార్యాల దగ్గరికి వెళ్ళొచ్చా? ఇలాంటి చోటకు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎప్పుడైతే వెళుతుందనే సంగతి అమ్మకు తెలియకుండా వెళ్ళి ఉంటుందంటారా అక్కడికి? అబద్ధమన్నా చెప్పు ఉండాలి. అబద్ధం చెప్పినా 11 మంది ఉన్నారు, నానున్నాడు, అమ్మ ఉంది, అందులోకి పలుకుబడి ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా? ఫోన్లే నా కూతురంటే బంగారం, ఎలాగెళ్తే అలాగొద్దు అనుకున్నారు. అందరూ అదే నమ్ముతారండి. నా 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 కాకి నా కాకి పిల్ల కాకి ముద్దని, నా పిల్లలు నాకు ముద్దు. ఎంతసేపు నేనేస్తే అందంటే చాలు, ఎదుటోడి మీద ఉంటుంది మన ఫోకస్ అంతా. నీకు ఎదుటోళ్ళ మీద ఎప్పుడు ఉండకూడదు. నీ పిల్ల, నీ బంగారం మంచిదైతే ఏమ్మా, మిగతా బంగారాల జోలికి మనకు అనవసరం. వాళ్ళ బంగారాలు వాళ్ళని కాపాడతారు. మీ బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని తప్పుని మనం కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళని ఏమనకండి. ఎప్పుడు అనకండి. చిన్న తప్పో పెద్ద తప్పో మీ పాప లేకపోతే మీ బాబు చేసినటువంటి తప్పును బట్టి మీరే మిమ్మల్ని గద్దించుకోవాలి. వెళ్ళనివ్వకూడదు అసలు ఏ పాపని, ఏ ఒక్కరిని కూడా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి, ఎలాంటిది చదువు ఇల్లు, చదువు ఇల్లు, చదువు ఇల్లు, ఈ లోపల నువ్వు వాక్యం నేర్పేస్తూ ఉండాలి. ఎదుగుతున్న కొలది వాక్యం వచ్చేయాలి, ఎదుగుతున్న కొలది భక్తి వచ్చేయాలి. అప్పుడు నువ్వు ఎదిగిందని కన్ఫర్మేషన్ నీకు వచ్చాక అప్పుడు వదిలేయాలి. అప్పుడు గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయము జరగదు. పులులు వచ్చినా, సింహాలు వచ్చినా, ఎలాంటి బలవంతులు వచ్చినా సమస్య లేదంతే. ఎలా వెళ్ళిన పాప అలాగా తిరిగి వస్తుంది. సరే, అలా వచ్చేసరికి ఏమవుతుందంటే చివరికి 12వ వచనం వచ్చారండి. ఎలాగో కుర్రవాడు ఎలా చేశాడు కనుక మేమేమిస్తాం? కట్నం. ఎంత? ఇప్పుడు ఆడపిల్ల వాళ్ళ కట్నం, మగపిల్లడా? మొన్న ఇదే మాట నేను అక్కడ చెప్పాను ఒక పెళ్ళిలో. పాస్టర్ గారు ముగ్గురికి కోపాలు వచ్చేసాయి. ముగ్గురికి దగ్గరుండి వెళ్ళా కదా కట్నాలు మాట్లాడేది. ఒక ఆయన వెళ్ళి మాట్లాడి ఎంత ఇస్తారు మా పాపకి ఈ సంఘం అయితే. ఇప్పుడు మీరు ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా పాస్టర్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందులో పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనమాట కట్నాలు. అలా మాట్లాడి ఏదో మొత్తానికి ఈ పాస్టర్ గారు వస్తే బాగా మాట్లాడతారు అనుకుంటే నన్ను ఎప్పుడు పిలకండి కట్నాలకే. సరే, ఇప్పుడు ఏమవుతుంది విషయం? కట్నాలకు వాళ్ళ ఏమో ముఖం మాడిపోయి ఆ కట్నాలకు సంబంధించి చెప్పాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఎవరిచ్చారో ఎవరికి కట్నం? ఎవరో మగ పెళ్లి కాలోళ్ళు వచ్చి మేము ఎంతైనా సరే కట్నం ఇస్తాం, ఎంత కావాలో అడగమని వాళ్ళు వచ్చారు. ఇంతకీ సమస్య కట్నం కాదు. వారు అన్యులు, వారు దేవునికి విరుద్ధమైన వాళ్ళు, మేమేమో ఇశ్రాయేలీలం, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, దేవుని చిత్త ప్రకారంగా బ్రతికే పరిశుద్ధులం. అపరిశుద్ధమైనటువంటి జాతి మీది. మీ జాతిని మేము చేసుకోవాలంటే మీరు కూడా ఏం చేయాలి? సున్నతి పొందాలి. అయితే ఒప్పుకున్నారండి, ఒప్పుకున్నారు.
ఒప్పుకున్నారు. మొత్తం ఊరంతా మార్చేసుకోవడానికి ఓకే అయిపోయారు. వీళ్ళ నాన్న పాపం ఆలోచించాడు. ఆళ్ళు కూడా ఇశ్రాయేలీయులు అయిపోతుంటే, వాళ్ళు కూడా నాలో జాతిలో కలిసిపోతుంటే, సర్లే జరిగింది ఏదో జరిగింది. ఎంత అవమానం తెచ్చావని ఆ తండ్రి కుమిలిపోతున్నాడండి. కుమిలిపోయి ఏడ్చి చివరికి ఈ అవమానించబడినటువంటి ఈ పరిస్థితుల నుంచి కోల్పోయినప్పుడు అన్నదమ్ములేమో ఎక్కడో చేలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు. పనుల్లో ఉంటే ఆళ్ళకి చెప్పలేదట. చెప్పలేని కారణంగా ఈ విషయం ఎప్పుడైతే వీళ్ళు ఇంటికొచ్చి అడిగారో వాళ్ళకి తెలిసింది విషయం. ఎవరికి? అన్నయ్యలకి అందరికీ విషయం తెలిసింది. విషయం తెలిస్తే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఏం జరిగింది అని అడిగారు. జరిగిందనేసరికి 11 మందిలో ఏమ్మా 9 మంది కొంచెం నానమాటిని జాగ్రత్తగానే ఉన్నారండి. ఇద్దరున్నారండి వంకర రకాలు. ఏమ్మా మన ఇళ్ళలో కూడా పెద్దోడు బాగుంటాడమ్మా, చిన్నోడే కుదురుండి అంటాం కదా. అలాగా కొన్ని ఉంటాయి మనకి. అలాగా ఇందులో తండ్రికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ఈ 11 మందిలో విరుద్ధంగా ప్రవర్తించినోడు ఎవడో ఉన్నాడు. ఆడి పేరు చూడమ్మా, సిమ్యోనా. అది సిమ్యోను, లేవి వీళ్ళిద్దరూ కలిసి ఎవడికి చెప్పకుండా నా చెల్లిని ఇలా ఈడు రేప్ చేస్తాడా, అవమానిస్తాడా, ఒక వ్యభిచారిలాగా అనుకుంటున్నాడా వాడు అని వీడికి ఎక్కడలేని కోపం వచ్చి కత్తి నూరుకుని బయలుదేరి వెళ్ళి మొత్తం వరస పెట్టి నరుక్కుంటూ పోతున్నాడు. ఊరు ఒకడినా ఇద్దరినా ఏమ్మా, ప్రతి పురుషుణ్ణి చంపుకుంటూ పోతున్నాడండి. చంపుకుంటూ పోతుంటే వీడేమో ఇలా చేయకూడదు. ఒక దీన తన జీవిత కాలంలో చేసినటువంటి తప్పు వల్ల ఉండకూడని చోటకు వెళ్ళిన కారణంగా కుటుంబంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. తండ్రి కన్నీటితో ఏడుస్తున్నాడు. జాతి అంతా చేయకూడనటువంటి ఈ జాతి ఇదా ఇశ్రాయేలు జాతి అంటే. ఇశ్రాయేలు జాతిలో పుట్టినటువంటి దేవుని ప్రజలైనటువంటి మీరే ఇలాంటి నీచమైన పనులు చేస్తారనే కదా దాని అర్థం. మనమండి ఎలా బ్రతకాలో తెలుసా? నీ పిల్లనైనా నువ్వైనా నేనైనా దేవునికి అవమానం రాకుండా పెంచుకోవాలి పిల్లల్ని. చెప్తున్నాను, ఎదిగి కోల్ది జ్ఞానం వస్తుందండి. చిన్నప్పుడే ఈ జ్ఞానం తెలిసిపోయి ఉంటుంటే అసలు దేవుని కోసం పౌరుషంగా బ్రతికేద్దాం అనిపించేస్తుంది. అసలు ఎంత ఉత్సాహంగా అనిపిస్తుందో నిజంగా. అలా ఆ బిడ్డలను అలా పెంచి పౌరుషంగా, ఒరే ఆడి జాతి నీ జాతి వేరు. జాతి అంటే మళ్ళీ జాతి కాదు. ఏ జాతి? అపరిశుద్ధులు. పరిశుద్ధుడివి నువ్వు, సర్వాధికారి అయిన సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుని కుమారుడివి, దేవుని ప్రజవు. నువ్వు ఎలా బ్రతకాలి? ఆడి సినిమాకి వెళ్తానంటే నువ్వు సినిమాకి వెళ్తావా? అక్కడ నువ్వు ఉండొచ్చా? వాడింట్లో టీవీ ఉంది, సీరియల్ చూస్తున్నాడు, నువ్వు చూస్తావా? అక్కడ ఆవిడ చూస్తున్న సీరియల్, ఇక్కడ నువ్వు చూసేస్తున్నావు. ఇద్దరు కలిసి ఎవరన్నా నువ్వు నేను దేవుని ప్రజల్ని అని బైబిల్, పెద్ద బైబిల్ తెచ్చుకుని అందరికీ నల్లట్లే మళ్ళీని అందరూ ఈయని ఏమా నాది ఏట నాది ఊరికే మీకు అర్థం కావడం చెప్తున్నాను. నా మనసు ఏమో ఇలాగ ఉంటుంది. మీరు నల్ల కార్డులు వేసుకున్నట్టు అంటే నల్ల తెలుపని ఏమి లేదు, నల్ల షర్ట్ వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు అంటే మీకు చెప్తున్నాను. అలాగ మనం కొన్ని చేయకూడదు. ఆడు చేస్తాడుగా ఆడికి సాగుతుంది. వాడు సినిమాకి వెళ్ళొచ్చు, సొట్టు అంటించవచ్చు, సిగరెట్ అంటించవచ్చు, రాజకీయాలు తిరగచ్చు, ఏమ్మా జై గుర్తు అనొచ్చు. ఆడు జై గుర్తు అని అంటున్నాడు, నువ్వు జై గుర్తు అంటున్నావు. నువ్వు వాడు ఒకటంటే నువ్వు 3 అంటున్నావు. చూసారేమండి? మనం ఉండొచ్చేలాగా మనం ఉండకూడదు. మన ఇంటికాడ జెండా కట్టొచ్చా? కట్టకూడదు. నీకు అసలు ఉందా గుర్తులు కానీ ఇవి కానీ ఏమైనా ఉన్నాయా? కాముగా ఏదో నువ్వు పని ఏదో నువ్వు చేసుకో. అది కూడా చేయకూడదు. పోనీ చెయ్యి. నీ కర్మకాలు ఇంకా ఎదగలేదు కాబట్టి వేస్తే వేసావు. ఎదిగితే నువ్వే వేయు. ఎదగలేని కారణంగా నీకు ఎంత చెప్తే ఉంటావు మా బాబు అది వాళ్ళు నగ్గపోతే నీకేడుపు. నువ్వు అన్నం తింటలేదు. వారం రోజులండి ఆయన ఎవరో ఒక లెటర్ రాశాడు. తెలుసు మీకు, ఇలాంటివి చూడరు. బెట్టగట్టాడట ఆ పార్టీ నెగ్గుద్దని. ఏ పార్టీ వదిలేండి మళ్ళీ నేను బెట్టగట్టాడంట. బెట్టగడితే ఎంతో మొత్తానికి ఆస్తి ఎంతో మొత్తానికి ఇదయింది. పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు వీళ్ళందరూ ఏమైపోతారు? అయిపోయి ఎక్కడికి పోయాడు. అవమానం భరించలేకపోతున్నాడంట. ఏడు అవమానం? బెట్టగట్టాను, మా ఓడి గెలుస్తాడు అనుకున్నాను, గెలవలేదు. ఊర్లో మొఖం చూపించలేక తెల్లారేసరికి పోయాడు. ఎక్కడికి పోతే పిల్లలేమో మా నాన్న ఏమైపోయాడు, మా అమ్మ ఏమో బాబోయ్ అని వీళ్ళేమో ఇంట్లో. ఆయనే ఇంటికి తెచ్చి కూడా ఆయనే, ఇంట్లో పెంచి కూడా ఆయనే.
ఈ పార్టీలో తిరగడం వల్ల ఈ సాతాను యొక్క బుద్ధి బాగా జ్ఞానం నేర్పేసిన కారణంగా ఆడు గెలిస్తే వీడికి ఏమిస్తాడు? మళ్ళీ ఈ డబ్బులతోనే పోవాలి బల రాజనగరం. 2 సారాజు ఏంటయ్యి తారాజువాలు తెచ్చుకుని తుస్సు తుస్సు అనిపించాలి. లేమన్నా ఆడేమన్నా పంపిస్తాడా? పంపించడు. ఒరే ఇంట్లో బియ్యం లేవు, నీకు బియ్యం కావాలని పంపించా, ఆడు పని మీద 10 కోట్లు పంపించంటావా? అలాగైతే పోనీ నేను తిరిగేది నువ్వు. ఏమో ఎవరు పంపిస్తారు? ఎవరు పంపించరండి, ఎవరో పంపించరు. ఎవరో కొంచెం మనసు ఉన్న వాళ్ళు ఎవడన్నా ఉంటే కొంచెం ఆయన ఏదైనా మంచిగా చూస్తే చూడొచ్చు తప్ప, అది కూడా మనకు వద్దండి. దేవుడు నిన్ను చూస్తాడు, ఆడవడో చూసేది మనకెందుకు? దేవుడు మనకు ఉండగానే ఏమ్మా అలాగా ఇందులో తిరుగుతున్నాం. తిరగొచ్చా మనం ఒక ఇశ్రాయేలీయుడిగా. మనం ఇశ్రాయేలుమా కాదా? ఎప్పుడో చెప్పాను చిన్నప్పుడు, మనం మళ్ళీ పాస్టర్ గారు చెప్పారు. మనం ఏ ఇశ్రాయేల్ అని చెప్పారు అమ్మా? కరెక్ట్ మాట చెప్పలే, నువ్వు కరెక్ట్గా చెప్పలేదు. ఇశ్రాయేలు అనే మాటకి మనకిచ్చిన డెఫినేషన్ ఏం చెప్పాడు? దేవుని ఇశ్రాయేలు. దేవుని ఇశ్రాయేలు మనం. ఇప్పుడేమో నామకార్థంగా ఉండేటువంటి ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు ఛాయ, యథార్థములో యేసు ప్రభువులో ఉన్న నిజమైన ఇశ్రాయేలు మనం. ఇప్పుడు ఇశ్రాయేలుడు అలాగే వెళ్ళొచ్చా సినిమాకి? బ్రాందీ షాప్కి వెళ్ళొచ్చా? సినిమా పాటలు పాడొచ్చా? షికార్లకి వెళ్ళొచ్చా? అన్యాయమైన పనులు చేయొచ్చా? బూతులు మాట్లాడొచ్చా? జగడాలు ఎత్తుకోవచ్చా? అమ్మో, ఏది చేయకూడదో అన్నీ మనలో పిహెచ్డీలు ఉన్నాయి. తెలుసా మీకు? మనం ఏది చెయ్యకూడదో అదే చేస్తున్నాం. పైగా ఏం పేరు పెట్టుకున్నాం? ఇశ్రాయేలు. ఎవరు అని. మళ్ళీ పోని మానేస్తే బాగుండమ్మా. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా, నేను నీతిమంతుని కాదనుకోండి, నా డ్రైవింగ్ చేత కదనుకోండి, నా ఇష్టం మీద తాగినట్టు తిరుగుతూ ఇలాగ అంటున్నాను అనుకోండి బైక్ని, దాని మీద జీసస్ అని రాయికు కారు మీద. నీ కారు నువ్వు నీతిగా నడుపుతావు, చక్కగా నడుపుకుంటావు, పద్ధతిగా వెళ్తావు, ఓకే. ఎవడో నిన్నేమి నిన్ను తిట్టడో, ఎదరున్న జీసస్ అని పెడతావు కదా, తిడతాడు. తిడితే అప్పుడు నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పుడు చంద్రశేఖర్ బాగా తాగుతున్నాడు అనుకో, తమ్ముడు రాజనగరం వెళ్ళి 2 బ్రెడ్ తీసిరారన్న, సరిపోలేదు అన్నాను అనుకోండి, ఆడు కారు గిరగర తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆడు తాగుబోతుడైతే నేను ఇవ్వకూడదు నా కారు. ఎందుకని? వాడి వల్ల నా దేవుడు అవమానించబడతాడు. లేకపోతే నువ్వు పూర్తిగా మారేదాకా నీ పేరు దేవుని పేరు పెట్టుకోకు. నీ పేరేంటమ్మా అంటే మరియమ్మ. దయా ప్రాప్తురాల నీకు శుభం. ఆనాడు ఆ జాతిలో కన్యక పరిశుద్ధురాలు ధన్యరాలు ఎవర్రా అని చూస్తే మరియా. ఆమెను ఎలక్ట్ చేసుకుని దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకున్న స్త్రీ యవనస్తురాలు మరి. అయితే ఏమ్మా ఇప్పుడు మనం ఎలాగుంటున్నాం చెప్పండి? ఆ తోటలో ఉన్న మామిడికాయలన్నీ మనయే. మన మరీలో మన మరియమ్మ ఏం చేస్తుంది? నేను చూడండి, పైన ఉన్న వాటిని కూడా దించుతాను కిందకి. ఈ మరియా కింద ఉన్నాయని ఎవరన్నా బాగా లాగేస్తారు. పైన ఉంటాయి పైకొమ్మ కూడా ఎక్కేద్ది మరియా. టపా ఎవరు లేరు కదా అంటే చెప్తున్నాను, చేయకూడని పనులన్నీ చేస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత మరి అంట అని తిడతా ఉంటుంటాడు. రోడ్లంటే తిడుతూ చివరికి దేవునికి అవమానాన్ని. నువ్వు ఇశ్రాయేలువా, దేవుని ఇశ్రాయేలువా, నువ్వు నీ బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఉండొచ్చా? దేనా అక్కడ ఉండొచ్చా? ఉండకూడదు. పైగా ప్రేమించడంటాడు. చూసారా? ఎవడన్నా ప్రేమించినోడు రేపు చేస్తాడంటండి, ప్రేమించినోడు తనకి అవమానం చేస్తాడంటండి, ప్రేమించినోడు ఇలాంటి నీచమైన పని చేస్తాడంటండి, ప్రేమించినోడు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం నీతిమంతుడైతే. ఈ అన్ని సాతాను ప్రయోగించే ప్రయోగాలు అన్నమాట. అవమానపరచడమే ఆడి పని. తెలుసా మీకు? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా మీకు? అవమానపరచాలి. పలానోడు పిల్ల అవమానం పరచాలి. ఎవడాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు. ఎవడాడు? అది ఎవరా పిల్ల అది అండి. ఇలాంటి న్యూస్ ఎక్కడ దాకా వెళ్తుంది తెలుసా? ప్రతి మెట్టికి చేరుతుంది. గవిని అని అంటుంది బైబిల్లో. గవిని దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏ కబుర్లు, నీ పిల్ల గురించి ఆడు మాట్లాడుకుంటాడు, ఆడపిల్ల గురించి నువ్వు మాట్లాడుకుంటావు. ఆడేమో ఈ 2 పిల్లలు కూర్చుని దేవునికి అవమానం తెచ్చి ఒక అన్యుడి దగ్గరికి ఇది తగు. మళ్ళీ మీరు ఆడి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటావు నీ సీక్రెట్లన్నీ. నువ్వు గుట్టుగా బ్రతకాల్సింది పోయి ఒక నిజమైన ఇశ్రాయేలుగా బ్రతకాల్సింది పోయి నువ్వు వెళ్ళి ఒక అన్య దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందిరా అంటుంటే ఆడు నవ్వుతుంటే నువ్వు నవ్వుతావు. నువ్వు ఒక దరిద్ర కొట్టోడివి, క్రైస్తవుడు అని అనిపించుకుంటున్నావు. నువ్వు దేవుడు పరువు తెత్తాకే క్రైస్తవుడు తప్ప
అంటే నీ కూతురైతే అలా చెప్తావా? కడుపులో పెట్టుకుంటావు. నీ కూతురైతే కడుపు జాగో ఎవడికో చెప్పు ఎవడో అని వచ్చేస్తావా? మిగతా వాళ్ళదైతే మాత్రం అందరికీ చాటింపు వేసుకుంటూ వెళ్ళి మొత్తం పరువు తీసేస్తావు. ఇంతకీ తీసేది ఈ కుటుంబం పరువు కాదు, దేవుడు పరువు తీస్తున్నావు నువ్వు, దేవుని ఇశ్రాయేలీయుడు నువ్వు. కాబట్టి ఇలా నీచంగా బ్రతుకుతున్నారు. కాబట్టి చివరికి ఏమైందో తెలుసా? మొత్తం చంపేస్తున్నాడండి. చంపేసేసరికి మొత్తం ఊరంతా 2 ఊర్లు గొడవ అయిపోయింది. కుటుంబంలో మనశ్శాంతి లేదు, భయంకరమైన పరిస్థితులు. అలా చంపి 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 దేవుని బిడ్డలు దెయ్యం బిడ్డలా తయారయ్యారు చివరికి. ఏమా? కాబట్టి ఎప్పుడు కూడా ఒక మరిలా పెంచండి, ఒక యెఫ్తా కుమార్తెలాగా పెంచండి. వాళ్ళ నాన్న అన్నాడు, చివరిగా ఒక మాట చెప్తాను, ఇంకా ఎన్నో ఉన్నాయి, టైం అయిపోతుంది. ఎంత అయిందమ్మా? ఎక్కువైపోయిందా? అయిపోతుంది. ఏమ్మా? ఒక యెఫ్తా కుమార్తె ఉందండి, ఒక యోసేపు ఉన్నాడండి. ధన్యులుగా పెంచారు పిల్లల్ని, చాలా బాగా పెంచారు. యెఫ్తా ఎలాంటి వాడో తెలుసా? ఎలాగ అవమానించిందో తెలుసా యెఫ్తాని? వీళ్ళ అమ్మ వ్యభిచారి, వీళ్ళ అమ్మ ఇది, వాళ్ళ అమ్మ అది, అరే ఇడికో పుట్టుకే లేదు సరైన పుట్టుకని ఇష్టానుసారంగా యెఫ్తాను అవమానించారు. ఊరి నుంచి వెలేశారు అతన్ని, యెఫ్తాన్ని వెలేస్తే. కానీ అతను నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకుని బతికినటువంటి వాడు యెఫ్తా. చివరికి వెళ్ళిపోయాడు. ఎక్కడో దేవుడు తనను ఆశీర్వదించాడు, తనను ఒక అద్భుతమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు, అనేక మందిని జయించే మహారాజుని చేశాడు యెఫ్తాని. అప్పుడు ఈ ఊరోళ్ళందరూ వచ్చి యెఫ్తా దగ్గర సాగిలిపడి, నువ్వే మాకు రాజుగా ఉండి, నువ్వే మాకు అధ్యక్షుడిగా ఉండి, మన ఊరు పక్షాన నువ్వు యుద్ధం చేయి, నీకు మేము లోబడి ఉంటామని అడిగారు. అండి, ఏ ఊరు నుంచి గెంటి వేశారో, ఏ ఊరు నుంచి ఈడు వద్దన్నారో, ఈ ఊరు నుంచి ఈడు చిచ్చి అన్నారో, వీళ్ళందరూ వచ్చి చిచ్చి అని కాలు దగ్గర పడుకున్నారు. వచ్చి చిచ్చి అన్నవాడు కాలు దగ్గర పెట్టాడు దేవుడు. అలా దేవుడు కాలు దగ్గర పెడితే ఆయనకు ఒక కూతురు పుట్టిందండి, ఒకటే ఒక కూతురు. ఆ కూతురు ఎలా పెరిగిందంటే ఇక నాన్నే ఇంకా నేను అదే నేను మొన్న ఇందాక పాట అన్నాను కదా, ఒక స్టేటస్లో ఎవరో పెట్టారు, నాన్న నీవు ఏదో వచ్చింది. అయ్యి బాబు, ఇందులో ఎంత అర్థం ఉందేంటి అని అనిపించింది. అది మళ్ళీ ఇందాం అనుకుంటే ఇంక చాలా వస్తున్నాయి తప్ప ఆడవడో దొరుకుతలేదు నాకు. ఆ పాట ఉంది, ఫస్ట్ ఏదో ఉందో కానీ అలాంటి పాట ఏమైనా ఉంటేనండి తప్పేముంది? తండ్రి యొక్క గొప్పతనాన్ని అందులో రాశారు. అది సినిమా పాట, నీకెందుకు అవుద్ది? ఆడు సినిమాలో చూసినా ఆడెందుకు చూశాడో మనకనవసరం. ఆ పాటలో ఉండేటువంటి అర్థం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నాన్న గురించి, నాన్న గొప్పతనం గురించి చాలా బాగా ఆ మాటలు నేను అర్థం చేసుకుంటే చాలా బాగా అనిపించింది. విందాం అనుకున్నాను, టైం లేక మళ్ళీ వినలేదు. అందులో ఎలాగనిపించిందంటే, నాన్న నువ్వంటే నాకు ప్రాణం అనే మాట చిన్నదే, నాన్న నువ్వంటే నాకు ప్రాణం అనే మాట చిన్నదట. నువ్వే నా ప్రాణం నాన్న, నువ్వంటే నా మనమంటాం నాన్న నువ్వంటే నా బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అంటావు, నాన్నకి ఇష్టం లేని అన్నీ చేస్తావు. ఈరోజు పిల్లలందరూ అలా తయారయ్యారండి. హ్యాపీ మదర్స్ డే మమ్మీ అంటున్నారు, మదర్ని చంపేస్తున్నారు. చంపేస్తామంటే ఫిజికల్గా చంపకపోవచ్చు, అడుగడుగును బాధే, అడుగడుగును క్షోభే. ఒక రోజు సంతోషిస్తుంది అమ్మ, ఇంకొక రోజు ఎప్పుడో ఏడుపు తెస్తుంది. ఆ ఏడుపు 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 ఆ మూల గుచ్చుకుని ఏడిపిస్తూ ఉంటారు. ఒక్క తల్లి కన్నీటిలో ఒక్క చుక్కబడినా నీ బతుకేమవుతుంది? నీ జీవితం ఏమన్నా బాగుంటుందా? అందుకని మళ్ళీ అదే తల్లి నువ్వు బాగుండాలమ్మా అంటది, లేకపోతే నీ బ్రతికేమైపోద్దో. అలా యెఫ్తాకి ఒక కుమార్తె పుట్టింది. పుడితే ఎలాగొచ్చిందంటే, ఇదే చివరిగా ఓ మాట చెప్తున్నాను, ఎలాంటి కూతురో చెప్తున్నాను, ఎలా పెంచాడో చెప్తున్నాను. నాన్న ఎలా పెంచాడో బిడ్డని, అమ్మ నాన్న ఎలా పెంచాడంటే అమ్మ అలాగే ఉంటుంది ఇంట్లో, అవునా కదా? నాన్న బాగా పెంచి అమ్మ సరిగా లేదనికి ఇంట్లోని ఏం చేద్ది? అమ్మ బాగుండాలి, నాన్న బాగుండాలి. యెఫ్తా తన కూతుర్ని ఎలా పెంచాడని మనకు ఎలా తెలుస్తుందంటే, ఒకరోజు మొక్కుకున్నాడు తను, ఎవరైతే ఇంటి నుంచి ఎదురవుతారో వారిని దేవునికి నేను దహన బలిగా ఇచ్చేయాలనుకున్నాడు. ఇది కూడా ఒరిజినల్ కాంటెక్స్ట్లో తేడా ఉంది, అది మనకు అనవసరం, అది చెప్తున్నాను, అది తర్వాత విషయం. ఈ దహన బలికి ఇచ్చేయాలన్నటువంటి విషయం దగ్గర కూతురు వచ్చేసింది, ఒక్కగానొక్క కూతురు. ఎప్పుడైతే కూతురు వచ్చిందో అతను కింద కూర్చుని బట్టలు చింపేశాడు.
అయ్యో కూతురిని చంపాలి, కూతురికి దహన బలి చేయాలి, అయ్యో అని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు పని మానేయచ్చు కదా, ఏడ్చినాడు మానేయచ్చు కదా. చచ్చిపోవడం ఖాయం. నా ఇష్టము కంటే, నా ప్రేమ కంటే, నా అనురాగం కంటే నాకు దేవుడికి నేను ఇచ్చిన మాటే ముఖ్యం అనుకున్న తండ్రి ఆయన ఈ లోపల కూతురు వచ్చింది. ఓ బట్టలు చెంపుకుని అయ్యో నా కూతురు అని ఏడుస్తుంటే చూచి బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నన్ను చాలా కృంగదీసావు అని ఏడుస్తూ ఉన్నాడు. కృంగదీసిందా? నాన్న విజయం సాధించాడని పరిగెట్టుకొచ్చిందా? కానీ అప్పటికే తండ్రి మొక్కుకున్నాడు. మరి ఎవరు వస్తారని కోరుకున్నాడో, పనుడు వస్తాడు అనుకున్నాడు ఏంటో మరి. అన్నైతే ఇచ్చేద్దుడు. వాడినైతే ఇప్పుడు ఎవడన్నా మంచి పెద్ద పనుడు ఇంట్లోంచి పరిగెట్టుకు వచ్చేస్తాడు, ఏంటండి అంతడు. కూతురు అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు? చాలా కృంగిపోయాడంట తండ్రి. ఆయనను దేవుని మాట అంటే మాట ఇచ్చేయాలి అంతే కూతురిని. అలాంటి టైంలో కూతురికి మాట చెప్తే కూతురు ధైర్యం చెప్తుంది చూడండి నాన్నకు. యెహోవాకి మాట ఇచ్చి ఉన్నాను గనుక మాట తీయలేను, నువ్వైనా పోవాలి కానీ. చూసారండి తండ్రి దేవుని నీతిని పాడు చేస్తే, దేవునికి ఇచ్చే బిడ్డలైతే అలా ఉండాలండి. మన బ్రతుకైనా వదిలేయాలి కానీ దేవుని నీతి తప్పకూడదు. చాలా జాగ్రత్తగా బతకండి. బండి వేసుకుని వెళ్తే జాగ్రత్తగా బతకండి. నేను ఎలాగ వెళ్తూ ఉంటాను మన కుర్రోళ్ళు, నేను ఎప్పుడైనా ఎదురవుతూ ఉంటాను. అప్పటికి ఇంకా 10 అవుతుంది, 11 అవుతుంది. నేను ఎక్కడి నుంచో రాజమండ్రిలో వేసి స్నానం చేసి నేనేదో డ్రెస్ వేసుకుని నేను వస్తూ ఉంటాను. వీళ్ళు ఇంకా మొహం కూడా కడుక్కోరు. మన హీరోలు, మన ఊరిలో ఉన్నటువంటి కుర్రోళ్ళు కొంతమంది చెరువుగట్టుకి చెరువుగట్టుకి వెళ్తే కానీ వీళ్ళకి ఏమి రావు కదా. ఈ చెరువుగట్టుకి ఈ ఊరు మధ్యలో నుంచి మొఖాలు కడుక్కోకుండా చింపురు జుట్లు వేసుకుని ఏమ్మా అలా నడుచుకుంటే అంటాను అలా వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు ఏమని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు? వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏది? ఇదే నీ బ్రతుక? ఆ మాట ఒరే యాదవా ఎలాగనుకుని తిట్టుకుంటూ వెళ్ళే ఈ బ్రతుక. అందుకని నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? పొద్దుటే నువ్వు లేవడం, చక్కటి క్రమశిక్షణతో, మంచిడి జ్ఞానంతో ఆ వీధిలో నుంచి నువ్వు అలా నడుస్తున్నప్పుడు అవరు అబ్బాయిరా వాడు అంత స్టైల్గా వెళ్తున్నాడు అన్నట్టు ఉండాలి. అంతేగాని ఆడి మెట్టెక్కిచ్చేస్తా, వీడి మెట్టెక్కిచ్చేస్తా, నేను ఎక్సలేటర్ తిప్పేస్తా పైకి, ఎవడరాడు అంటే ఇంకా మన మరియంగారు కొడుకు ఎవరు అక్కడే ఉంటాడు కదా, మనవాడు అక్కడే ఉంటాడు. ఒకడు పోనీ ఆడికి ఎలా పోతే ఎవడో పోను ఉమ్మడిలోనన్ను పోను ఈడూరు కూడా కదా అడ్రస్ చెప్తాడు. ఏమని? మరియంగారు. ఇప్పుడే ప్రార్థన అయిపోయింది, ఈడన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆడికే. వీడికి సిగ్గుందా ముందు? ఆడి పరువు పోతుందని చూసుకుంటున్నాడు కానీ మొదలకి మన పరువు అంతా పోతుంది అన్నది ఏమి అంటే మొదలకి వీడు చెప్తుంది తప్పని అంటలేదు. వీడైనా కడుపులో పెట్టుకోవాలా? ఆడు నవ్వుతుంటే ఈడు నవ్వుకుని ఈడు నవ్వుకుంటాడు. రేపొద్దున ఈడు ఇంకొక బిడ్డ అవుతాడు. చివరికి అలా వెళ్తున్నారండి. వెళ్తే ఒక ఎవడో సంబంధం లేని, ఈ ఊరికి సంబంధం లేని నేను ఏడుస్తున్నాను నీ కొడుకుల గురించి. నీ కొడుకుకి మాత్రం 11 గంటలు లేచిన ఇంటికి రాగానే ఉప్మా చేస్తున్నావు, దేక్కిపోయి ఉప్మా చేసేసి తినేనన్నా అంటున్నావు. ఆడిని ఏమన్నా నీట్గా చూస్తున్నావా? ఏమీ లేదు. ఆడిని ఏమన్నా బుద్ధి చెప్తున్నావా? ఆడికి ఏమన్నా నడిచావా? ఆడికి ఏమన్నా చెప్తున్నావా? నీ ఎంతసేపు నువ్వు క్యారేజ్ పెట్టుకుని నీ పనిలో పోతుంది తప్ప ఈడు గొడవ ఏమీ చూడట్లేదు. ఎంతసేపు 500 ఈ లెక్క తప్ప నీకు ఈడు సర్వనాశనం అయిపోతున్నాడు అన్న లెక్కలేదు. అమ్మా నా కొడుకైనా నీ కొడుకైనా ఒకటే. ఇందులో ఓపెన్గా చెప్తున్నాను నేనైనా అంతే. మిమ్మల్ని అంటున్నానంటే నన్ను నేను అనుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నన్నే అనుకోకండి. ఇది ఒకటి సాతాను వస్తాడు పక్కనే, నిన్నే ఎవరిని అనుకుంటున్నావు అంటూ ఉంటాడు అనమాట. లేకపోతే ఏముంది, నేను అక్కడ పోతాను, అక్కడైతే నూనె కూడా జల్లుతున్నారని అక్కడ పోతావు అంతే. ఇంక నూనె నీ జీవితం. ఏమ్మా చివరికి అలా ఉన్నారు పిల్లలు. మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అలాగా? యెఫ్తా కుమార్తె వచ్చింది. వస్తే చూడు నీ కూతురు అలాగుందేమో, నీ కొడుకు అలాగున్నాడేమో చూడు. వస్తే అన్నాడు, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చినా ఇచ్చి ఉంటివా నాన్న? నన్ను చంపేస్తాకి నువ్వు ఒప్పుకున్నావా? చూడండమ్మా, చంపేస్తాకి ఒప్పుకున్నావు అంటే ఏ కూతురు ఒప్పుకుంటుందో ఒకసారి సరదాగా అని చూడండి. మీరు అని చూడండి. సమూయేలుని హన్న సమూయేలుని దేవుని మందిరానికి ఇచ్చింది. నాకు వద్దు ఇంక నీ తీసుకో, ఏదో ఒకటి ఏమండి నాకు ఇస్తున్నారా?
ఒక్కడినే. ఇది ఇలాగే కనపడుతుంది. ఈరోజు ఆ స్టార్ పుణ్యమైన రవితేజ్ వచ్చాడు. లేకపోతే ఈ మంగళవారం ఎప్పుడైనా కొట్టారు ఇది. అమ్మయ్య, ఫస్ట్ టైం ఆదివారం అనిపించింది నాకు. ఇద్దరు కుర్రోళ్ళు కనిపించారు, ముగ్గురు కుర్రోళ్ళు కనిపించారు. ఆడేమో టక్కమని వచ్చాడు, ఇలాగ వచ్చేసరికి చకటక జరిగింది. చాలా సంతోషం అనిపించేసింది నాకు. తీరా చూస్తే ఎందుకు వచ్చారు? అదే చెప్తున్నాను. ఈరోజు కూడా అలాంటి కూతురు ఉందా? అలాంటి బిడ్డలు ఉన్నారా నీకు? నీకు అలాంటి బిడ్డ ఉన్నాడని నువ్వు అనుకోవట్లేదమ్మా? అలాంటి ఉండాలని అనుకోవట్లేదా? ఆ కూతురు అంటుంది, నాన్న నన్ను చంపేస్తానని దేవునికి మాటిచ్చావా అని అడిగింది. ఏమంది? నువ్వు ఏదైతే నువ్వు దేవునికి మాటిచ్చావో నాన్న, దానికి నా ప్రాణం ఏమీ అడ్డు కాదు నాన్న, నువ్వు అన్నట్టే చెయ్యి అంది. చప్పట్లు కొట్టండమ్మా. అదండి కూతురంటే. అది కూతురంటే. ఆడు కొడుకంటే. అక్కడ ఇస్సాకు, నాన్న కట్టెలు తెచ్చావు, అన్నీ తెచ్చావు, గొర్రెది అంటే పడుకోబెట్టి నరుకుతుంటుంటే అలా చూశాడంతే. తెలుసా? ఆడు కొడుకంటే. వాడు కొడుకంటే. భర్తలంటే ఏంటో తెలుసా? భర్తలంటే ఏంటో తెలుసా మీకు? వాళ్ళెవడో తెలుసా? సంఘాన్ని అక్కడ పెట్టి అలంకరించబడినటువంటి పెళ్లి కూతురిని తండ్రి దగ్గర పెట్టి కిందకి దిగొచ్చి ఆ పెళ్లి కూతురికి కావలసినటువంటి భార్యకు కావలసినవి అన్నీ కూడా ఈ భూమి మీద సిద్ధం చేస్తున్నాడు. సిద్ధం చేసి తనకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు ఈ భూమి మీద. ఎత్తబడిన సంఘం దిగొస్తుంటే అర్రెర్రెర్రే మెరిసిపోతున్న ఆ భూమిని తయారు చేస్తూ కనపడ్డాడు యేసు ప్రభు. వాడు మగోడంటేనే. ఎవడాడు? ఆడ్రా మగోడంటేనే. ఎవడు? ఇంతకీ నేను ఎందుకు చెప్తున్నాను మగోడంటేనే? ఇంట్లో ఉన్న పురుషుడు అంటే అది, ఇంట్లో ఉన్న కూతురు అంటే ఇది, ఇంట్లో ఉన్న కొడుకు అంటే ఇది, ఇంట్లో ఉన్న తండ్రి అంటే అది. యెఫ్తా తండ్రి అయితే, అబ్రహాము తండ్రి అయితే, కొడుకు ఇస్సాకు అయితే, కూతురు యెఫ్తా కుమార్తె అయితే, ఆ ఇల్లు ఎలాగుంది? మన మనల్లో దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టుకుని మనం బ్రతుకుతున్న బ్రతుకు ఎలాగుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. చాలా, నాన్న నన్ను చంపెత్తక మాట ఇచ్చావా, నీ మాట చెప్పునే చేయి నాన్న అని చెప్పే కూతురు, తన జీవితాన్ని దేవుని కోసం ఇచ్చేసే, తండ్రి మాట కొరకు తన ప్రాణాన్నే పెట్టే కూతురు, తండ్రి మాట కోసం ఇస్సాకునే ప్రాణమైన ఇచ్చేటువంటి కొడుకు ఈ రోజున ఈ సమాజంలో కనిపిస్తున్నారా అని అడుగుతున్నాను. బిడ్డలను అలా పెంచండి. వారు వేసే ప్రతి అడుగులోనూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించండి. ఒక తల్లిగా నీ బాధ్యత, నీ కన్నీరులో, నీ బాధలో, నీ కష్టములో, నీ ఇబ్బందిలో నీతో పాటు నడిచేవాడే నీ కొడుకు. నీ మాట నిలబెట్టేవాడే నీ కొడుకు. నీ మాట నిలబెట్టేదే నీ కూతురు. అలా వారు నిలబెట్టడానికి, వారు అలా పెరగడానికి, వారిని అలా పెంచడానికి నడుం బిగించు యవన కాలంలో. వాడిని మేపు. యవన కాలంలోనే మేపగలవు, యవన కాలంలోనే రక్షించగలవు, యవన కాలంలోనే నడుం బిగించగలవు. నీకు దేవుడిచ్చినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలవు. అప్పుడు మాత్రమే నీ బిడ్డలు బాగుంటారండి. బాగా మేపు. యవన కాలంలోనే నీ బిడ్డలను మేపు. నువ్వు మెలకుగా ఉండగలిగి ప్రార్థన చేయగలవు. నువ్వు మెలకుగుండి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయగలవు, వారికి చెప్పగలవు, వారిని నడిపించుకోగలవు. అవసరమైతే ఏదైనా వారితో పాటు చేయగలవు. అవసరమైతే నీ కొరకు ప్రాణం పెట్టే కూతుర్ని నువ్వు తయారు చేయాలి, నీ కొరకు ప్రాణం పెట్టే కొడుకుని తయారు చేయాలి. అట్టి యవనస్తులు ఉన్నారా? అప్పుడు మనం చూస్తే లేరు. వాడి అవసరాల కోసం నీ ప్రాణాన్నే తీసేస్తున్నాడు కానీ, వాడి యొక్క ఇష్టాల కోసం నిన్నన్నా చంపుతున్నాడు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి యవనస్తుడు లేడు. అందుకనే సమాజం కుళ్ళిపోయింది, సమాజాన్ని నాశనము చేస్తున్నాడు. మనం దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలము. అపరిశుద్ధుడితో నీకు జతలొద్దు, అపరిశుద్ధుడితో నీకు ఏమాత్రమూ వద్దు. అలాంటి ఫ్రెండ్షిప్ వద్దు, అలాంటి వాడు ఎవడు వద్దు మనకి. ఒకవేళ ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తే వాడిని సున్నతి పొందేవాళ్ళలాగా మార్చుకోవాలి, వాడిని రక్షించాలి, వాడిని కాపాడాలి, వాడిని కూడా పవిత్రుడిగా మార్చుకోవాలి. ఈ రోజున అనేకమైన యవన బిడ్డలు తల్లిదండ్రులకు కళ్ళల్లో నీళ్ళే రప్పిస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు ఉరిపోసుకొని చచ్చిపోయారు పిల్లల కోసం. ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పటికీ కూడా ఏ ఇంటిలో కూడా మనశ్శాంతి లేదంటే అందులో ఒక యవన స్త్రీ ఉంటుంది.
అందులో ఒక యవన కొడుకుంటున్నాడు. వాడు పెట్టేటువంటి తలపోట్లు తల్లిదండ్రులకు అన్నీ కాదు. చాలా ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒక కాపుల కుటుంబాలనమాట. మా ఇంటి పక్కనే ఉండేవారు. అలా ఆయనకి మొత్తం తల ఉండదు ఆయనకి. ఎంత గౌరవం అనుకుంటున్నారో, తెల్లారేసరికి వైట్ డ్రెస్ వేసుకొని మంచి జడ్జిగా వెళ్తూ ఉంటాడు అతను. ఒకరోజు అతను అలా బయట కూర్చుని అలాగా రెండిట్లకి ఇలాగ ఉంటుంది. మధ్యలో ఒక స్థలం ఉంటదనమాట. అక్కడ ఒక కుర్చీలో కూర్చుని ఎవడొస్తున్నాడో, ఎవడెళ్తున్నాడో కూడా చూసుకోవట్లేదు పాపం. ఓ పొట్టోటి వెనక్కి లాగుతుంది ఇలాగ. ఏం చేస్తున్నాడు ఇతను? ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నాడేమో అనుకున్నాను నేను. ఎక్సర్సైజ్ అంటే కొంతమంది పొట్టను వెనక్కి లాగే ఎక్సర్సైజులు ఉంటాయి. ఎలాగంటే ఇలాగ. తెలుసా మీకు అది? వద్దులే, ఇప్పుడు నేను చూపించలేను కానీ జనరల్‌గా ఏంటంటే అలా చేస్తున్నాడేమో అతను, కొంచెం ఏదన్నా యోగాసనంలాగా ఏమైనా చేస్తున్నాడేమో అనుకున్నాను. ఎళ్లి నేను భలే చేస్తున్నారండి అని ఇలాగ అనేసరికి పాపం ఏడుపు. ఏంట్రా విషయం అంటే, ఇంజినీరింగ్ జాయిన్ చేసాడు ఆళ్ళ అబ్బాయిని. అంతే ఆడెవడనో తీసుకొని పోయాడు. అప్పటికి చెప్తున్నాడట, కాలేజీకి వెళ్ళేవాడట, గేటు దగ్గర కూర్చునేవాడట వీళ్ళ నాన్న. గేటు దగ్గర కూర్చునేవాడట. ఏం చేస్తున్నాడో ఏంటి తెలిసినప్పటి నుంచి అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళ అమ్మని ఎక్కించుకుని పాపం వాళ్ళ అమ్మని ఎక్కించుకుని తీసుకెళ్ళి చేస్తే చివరికాడ అనుకున్నా ఇంకా మా నాన్న వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు, నా ఆటలు సాగట్లేదని అప్పటికే ముదిరిపోయి వాడి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఈ తల్లిదండ్రులకేమో ఎవరికేం చెప్పుకుంటారో, నీ కొడుకేడంటే ఏం చెప్తారు? ఏంటి పరిస్థితి అంటే, మగోడు గురించి అలాగే ఎడుతుంటే ఇంకా ఆడపిల్ల అయితే ఇంకెలాగ ఉంటుంది. అందుకని చచ్చిపోయిన కుటుంబాలు ఎన్నో. కాబట్టి యవన బిడ్డల ఏడల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించండి. ఇదే పాఠం నేను ఏడుస్తూ చెప్పొచ్చు మీకు. నాకు చాలాసార్లు దుఃఖం రాబోయింది మధ్యలో. ఈ దుఃఖం, ఈ ఏడుపు మీ జీవితాలని ఇక్కడికి కాసేపు అలాగుంటాయి, ఉజ్జీవింపజేస్తాయి, లేకపోతే కాసేపు ఏడుస్తారు అంతే. ఇది ఆలోచింపజేస్తున్నాను నేను, కావాలని నేను ఆపుకుంటున్నాను. ఒక కూతురు కనపడుతుంది, నా కూతురు కనపడుతుంది, నా కొడుకు కనపడుతున్నాడు. వాళ్ళలో ఒక తండ్రి స్థానంలో నేను ఉంటే ఎలా బాధపడతానో నాకు గుర్తొస్తే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఎవరి పిల్లైనా, ఎవరి కొడుకైనా మీరు ఒక తల్లిదండ్రుల స్థానంలో నిలబడాన్ని కాపాడుకోండి. నేను బండి వేసుకుని వస్తుంటే వెళ్తుంటే ఆడ పరిస్థితి బాగోపోతే నాకు బాధ కలుగుతుంది. మీ బిడ్డల వేడల ఆడు ఎలాగొచ్చి సిగరెట్ కాల్చి రింగిల్ తిప్పుతున్నాడు, అక్కడక్కడో చీకట్లో కూర్చుని ఆ మొబైల్ చూస్తున్నారు. వాళ్ళని అనాలని కాదు, ఇప్పుడు నేను ఎలా చెప్తూ ఉంటుంటే చూడరా మన గురించి మొదలెట్టారు అనుకుంటాడు. ఆడి గురించి మొదలెట్టలేదు, ఆడిని కాపాడుకోవడానికి చూస్తున్నానని ఆడికి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పటికి తెలియదు. కుర్రోళ్ళు అలాగే ఉన్నారు, పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రభురాత్రి భోజనం అనేది తీసుకుని అందరం ఎలాగంటే ఆడి సినిమా రింగ్టోన్ నెట్టాడు మన తమ్ముడే. అంటే ఆడికి తెలియదు, ఏదో ఆ లోకంలో అలాగ వెళ్ళిపోతున్నాడు, దాంట్లో ఏ దోషం ఉందనుకుంటున్నాడు. నో, యు ఆర్ ఏ ఇజ్రాయెల్, నువ్వు దేవుని ఇజ్రాయేలువి, నువ్వు అలా బ్రతకూడదు. నువ్వు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నావు? మనోళ్ళు గడి సరిపోయింది. అదే ఒక అన్యుడైతే మరి బయట కూడా అదే రింగ్ టోన్ కదా, అదే రింగ్ టోను, అదే పాట, అదే సినిమా, అదే పరిస్థితి. రేపో మాపో ఇంకో సినిమా ఏదో వీళ్ళు తగ్గడంటాడు, వీడు అసలు తగ్గలేదు. ఏమో దాని గురించి పెద్ద మీడియాలో పెద్ద విషయం కదా. ఎన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ అంటే అప్పుడే ఏదో సినిమా, అదే సినిమా పేరు ఎందుకులే, మళ్ళీ నేనేదో పబ్లిసిటీ లాగా. వాడు అసలు తగ్గేదే లేదంటే ఆడికి. నువ్వు అసలు తగ్గుతలేదు, మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. దేవుడేమో తగ్గి బతకమంటున్నాడు, ఆడి సినిమాలు ఏమంటున్నాడు? తగ్గొద్దు అంటున్నాడు కదా. ఇది మన పిల్లలకి మనం నేర్పేది. ఇంట్లో టీవీ చూస్తుంటే నువ్వు అటు ఇటు వంట చేసి టీవీ సినిమా అయిపోయే లోపల భోజనం పెడుతున్నావు వాడికి. ఇవన్నీ బంద్ చేసేయండి. మరీ చెప్తున్నాను, సినిమాలో ఉండేటువంటి సీను ఒక తల్లిదండ్రుల దగ్గర కూర్చుని ఒక లవ్ సీన్ చూస్తున్నాడంటే, ఒక తల్లిగా నువ్వు ఎలాగా అక్కడ నువ్వు ఇమడగలుగుతున్నావో నాకు అర్థం కావట్లా. కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి, వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి. అలా చూస్తూ ఎంటర్టైన్మెంట్ అని పిల్లల్లోకి తెలియకుండానే ఒక ఇంజెక్ట్ చేసేస్తున్నారు అన్నమాట పాపాన్ని. కాబట్టి జాగ్రత్త, మా బిడ్డలను కాపాడుకోండి. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళనే కాదు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి తల్లిదండ్రులుగానే. దేవుని ప్రజలం మనం, దేవుని బిడ్డలం. అమ్మా మీ పరిస్థితి, ఇక్కడ కూతురు పరిస్థితి బాగాలేదు, ఎరా ఏంటిలాగా ఏంటిది అని ఎక్కడికక్కడ కాపాడుకోవాలి మీ బిడ్డల్ని. రేపొద్దున నీ బిడ్డ అవుతుంది. రేపు క్రైస్తవులకి ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడు ఏ చెడు కార్యం చేస్తున్నా సరే వెంటనే కాపాడాలండి. నీ బిడ్డను ఎలా కాపాడుకుంటున్నావు అలాగా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. మేము మీకు తెలియకుండా చేసే ఎన్నో టెక్నికల్గా వాళ్ళు ఎంతో మాయ చేస్తున్నారు పిల్లలు. వద్దు అసలు.
మనం ఎంత నమ్ముతున్నామో అంతే మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి యవన బిడ్డలారా, ఇక్కడ ఎవరు యవన బిడ్డలకు తక్కువ మందే ఉన్నారు. కానీ మీరు జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఒక యెఫ్తా కుమార్తెను తెచ్చుకోండి గుండెలో. నాన్న కోసం ప్రాణం ఇచ్చే కూతురు అవ్వండి. అదండి నిజమైన కూతురంటే. నాన్న కోసం ప్రాణం పెట్టే ఇస్సాకు అవ్వండి. అదండి కొడుకంటే. నాన్న అమ్మ వాళ్ళల్లో కన్న తల్లిదండ్రుల యొక్క కన్నీరు చూసేవాడు ఎవ్వడో బాగుపడ్డండి బైబిల్లో. తల్లిదండ్రులు ఎప్పుడు సన్మానిస్తే పరలోకం ఇస్తానన్నాడు. సన్మానం ఎప్పుడు గౌరవించాలి, తల్లిదండ్రులకు లోబడాలి. అలాంటి బిడ్డలుగా తయారు చేయాలంటే ఈ రోజు నుంచే. నీ బిడ్డలు పడుకుని ఉంటారు, ఇంటికి వెళ్ళేసరికి వెంటనే మోకాళ్ళేయి, బిడ్డల మీద చేతులేయి. ప్రభు నా బిడ్డను కాపాడు. తనకేమీ తెలియదు, సాతాను ప్రవేశించి చెడు నేర్పిస్తున్నాడు. ప్రభు ఆ చెడు నా బిడ్డకి అంటకుండా నువ్వు కాపాడు ప్రభు అని నీ ప్రార్థన, నీ వినయం, నీ విధేయత, నీ భక్తి దేవుని దగ్గరికి వెళితే దేవుడు తన ఆత్మ ద్వారా నీ బిడ్డలను కాపాడతాడు. ప్రతి విషయంలో కాపాడుకోండి, జాగ్రత్తగా బ్రతకండి. ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ కానీ ఏమన్నా ఎత్తన్నారా? నువ్వు తల్లివే, ఇలా రా. నీ బిడ్డ లేకపోవచ్చు, చూడు ఎలా ఉన్నారు, క్రమశిక్షణ ఎలా ఉంది ఏంటి చూసుకోండి. అలా మీరు బ్రతికితే నీ బిడ్డను ఇంకొకడు కాపాడతాడు. నీ బిడ్డను ఇంకొకరు కాపాడతారు. మొదలకి నువ్వు ఏమవుతావు? దేవుని ఇశ్రాయేలు అవుతావు. ఏమా అలా మీరు దేవుని కొరకు సమర్పించుకుని బ్రతికి నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని మరి ఈ మాటలను మీ హృదయంలో దేవుడు నింపి మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోండి. ఏ ఇంట్లో ఏ రోజు కుటుంబ ప్రార్థన లేదో ఆ ఇంటిలో సాతాను ప్రవేశిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లోనూ కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన లేకుండా మొదలు తినకండి. అలా మీరు ఏర్పాటు చేసుకోండి. మరి ఈ పరిస్థితుల్లో, ఈ పనుల కాలంలో, ఈ పరిస్థితుల కాలంలో కుదురుతుందా అంటే కుదిరించుకోవాలి. అవసరమైతే ఒక గంట ముందు లేగాలి, లేకపోతే అవసరమైతే ఒక గంట లేటుగానా చేసుకోవాలి. ప్రార్థన లేకుండా మాత్రం ఏ ఇల్లు కూడా ముందుకు వెళ్ళనివ్వకండి. అది కూడా ఒక ఆర్టిఫిషియల్గా కాదు. కూర్చుని నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నావు, ఏంటి నువ్వు నేర్పించేది, వాళ్ళకి ఏం చెప్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగడుగును చూడాలండి. చదువు లేకపోయినా సరే దేవుడిచ్చే జ్ఞానంలో మీరు చూడాలి. అలాగ మీరు బిడ్డలను కాపాడుకుందాం. మీ బిడ్డలను ఈ గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలను ప్రయోజకులను చేద్దాం. వీళ్ళందరూ కూడా అలాగ అక్కడికి వెళ్ళేసరికి మెట్టికాడికి అబ్బబ్బలే కొడుకుని కన్నదిరా అనిపించాలండి. ఎందుకంటే మనం దేవుడు నడిపించేటువంటి నడిపింపు ఇంకెవ్వడికి రాదు, ఎవ్వడికి రాదు. అంత నీట్గా బ్రతకండి, అంత నిజాయితీగా బ్రతకండి, అంత సత్యవంతులుగా బ్రతకండి. అలా మీ బిడ్డల్ని పెంచండి. ఆడరా కొడుకంటేనే, ఆడరా కూతురంటేనే వాళ్ళని చూసి నేర్చుకోండి రా అని ఆ పిల్లల్ని ఇక్కడ పంపాలి. ఒక రెడ్డి గారు, జీబీడిఎల్ రెడ్డి అని ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి సుధీర్, వాళ్ళ అమ్మాయి ప్రియాంక. నేను వాళ్ళ ఇంటి పైనుండివాడిని, మంగళవారపేటలో పైనుండివాడిని. పైనుంటే నేను పెరిగే విధానం, నేను వెళ్ళే మీటింగ్స్కి ఎక్కడ జరుగుతున్నా ఏం చేసి నేను చేసేవాడిని. వాళ్ళ నాన్నగారు బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళందరూ. అయితే ఎంత నమ్మకం వచ్చిందో చెప్తున్నాను చూడు. వాళ్ళ ప్రియాంక అంటే వాళ్ళ కూతురు ఇంటికి తీసుకెళ్ళండి అని నన్ను. ఎవరైనా ఏమాత్రం సంబంధం లేనటువంటి వాడు ఎవరైనా సరే మీ ఇంటికి తీసుకెళ్ళండి అని నమ్మకంగా చెప్పాడంటే. ఇంకొక విషయం, చెల్లి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయాలి, సెకండ్ ఇయర్, ఒకసారి మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని. ఎంత నమ్మకమో చూడు. వాళ్ళ అన్నయ్య ఎవరు, సుధీర్, ప్రియాంక, మేము ముగ్గురం కలిసి వెళ్ళాం బండి మీద. చెల్లిని అక్కడ డ్రాప్ చేసాం. వచ్చినప్పుడు మళ్ళీ మేము ఇద్దరం వెళ్ళాం. ఆడి మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర దిగిపోయాడు, చెల్లిని ఇంటికి దింపి అన్నాడు. అంతే. ఆడికి ఏమి అంటే ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థితితో పైగా ఏమన్నాడు తెలుసా, నేను మీటింగ్కి వెళ్తుంటే వీళ్ళిద్దరిని తీసుకోండి మీటింగ్కి అన్నాడు. ఆయన పక్కా హిందూ, ఆయన ఎంతో విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబం, అన్య కుటుంబాలు అయినప్పటికీ కూడా ఒక క్రిస్టియన్గా ఏం చేయాలి, నన్ను తీసుకెళ్ళమనేవాడు పిల్లల్ని. అంత నా దగ్గరికి వెళ్ళమనేవాడు, పైకి చిన్న దగ్గరికి వెళ్ళండి అనేవాడు. వెళ్ళమంటే నా దగ్గరే ఉండేవారు, నా రూమ్లో ఉండేవారు, నాతో పాటు మాట్లాడుకునేవారు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఏమి లేదు, ఇంకా అన్ని ఇల్లు మన ఇల్లే అన్నట్టు పెరిగాను నేను అక్కడ. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం, ఆ అమ్మాయి డాక్టరు, వీడేమో హైదరాబాద్లో ఇల్లు కొనేసాడు, ఆడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆడికి సంబంధం చూసి అన్నీ చేసి సెలెక్ట్ చేసింది నేను. అంత నమ్మకం అన్నమాట ఆ కుటుంబానికి యాజ్ ఏ క్రిస్టియన్గా. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి, ఒక క్రమశిక్షణ మనం కూడా బయట నిన్ను చూసి అలాగ ఉండాలండి. అంతేగాని ఎవరే బాబోయ్ ఆడితో ఆడింది అదేం కుటుంబాలరా అనేటువంటి పరిస్థితి రాకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
అలా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా, నీ బిడ్డలు అలాగ ఉండాలండి, నీ బిడ్డలు అలాగ ఉండాలి, మీరు అలాగ ఉండాలి, మీ కుటుంబాలు అలాగ ఉండాలి. ఒక యెఫ్తా, ఒక యెఫ్తా కుమార్తె, ఒక ఇస్సాకు, ఒక అబ్రహాము, దీనాలాగా మాత్రం ఏ కుటుంబం ఉండకూడదు. దీనా లాంటి దౌర్భాగ్యకరమైనటువంటి మెంటాలిటీ ఉండకూడదు. నలుగురికి చూపించాలి, షోప్ చేయాలనేటువంటి మెంటాలిటీ మంచిది కాదు. గుణం చూపించండి, గుణములో అందం చూపించండి, ఆ గుణం చేత అలంకరించబడండి తప్ప శరీర సంబంధమైన అందాలు, నీకు అందమే కాదు దేవుని ఇశ్రాయేలుడికి, అలాగని నీట్గా రెడీ అవ్వద్దని కాదు. మనం ఎక్కడైనా సరే దేవుడిస్తాడండి గ్లో. దానియేలుకి దేవుడు ఇచ్చాడు గ్లోగానే ఏదైనా క్రీమ్ వాడాడంటారా? మెరిసిపోయారటల్లో. అలా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించిన గాక. టైం ఎంత అయిపోయి ఉంటుంది, అయినప్పటికీ ఒక సదృదయంతో మీ బిడ్డల కొరకు నాలో ఉండే మంటతో, నాలో ఉండేటువంటి బాధతో మాత్రమే చెప్పాను. ఇది మిమ్మల్ని ఏది విమర్శించడం కాదు, నీ బిడ్డని ఏమి విమర్శించడం కాదు. దూరంగా ఉండే సెలలతో చూస్తూ చీకట్లో బ్రతుకుతున్న యవనస్తులారా, మిమ్మల్ని కూడా నేనేమి అనట్లేదు. కేవలం మీరు మారండి. రేపొద్దున అగ్నిలో కాలిపోయి నరకములో ఉన్నప్పుడు ఈ అన్నయ్య చెప్పిన మాట ఏంటో, బాధ ఏంటో మీకు అర్థమవ్వాలనే చెప్పాను. దేవుడు ఈ మాటలను అందరిలోనే ఫలింపచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. ప్రతి యవన బిడ్డను మీరు కాపాడండి నాయన. దేవుని ఇశ్రాయేలు నాయన, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి, ఒక క్రైస్తవ కుటుంబంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సులో బ్రతకాల్సినటువంటి వాడు ప్రభు, నీతి తప్పి అవమానకరంగా బ్రతుకుతూ ఉండగా వారిని క్షమించమని వేడుకుంటున్నాను. నిందలు, అవమానాలు నాయన ఈ లోకం వేస్తూనే ఉంటుంది, కానీ వేసిన వాడికి తెలుసు వాడి నీతిమంతుడని. వాడి హృదయం సాక్ష్యం పలుకుతుంది తండ్రి. ప్రభువా, నిందలు, అవమానాలు, అబద్ధంగా చెడ్డ మాటలు మా మీదకు వచ్చినప్పుడు మేము ధన్యులమే, హింసలు కూడా వచ్చినప్పుడు ధన్యులమే తండ్రి. కానీ మా వరకు నీతిగా, యథార్థంగా, సత్ప్రవర్తనతో ప్రభువా, ఒక యెఫ్తా కుమార్తె వలె, ఒక యెఫ్తా వలె, ఒక ఇస్సాకు వలె, ఒక అబ్రహాము వలె నీతిమంతులైన ఎంతోమంది నీ వాక్యానుసారమైన గుణాలతో బ్రతికినటువంటి యవన బిడ్డల వలె, ఒక యోసేపు వలె అద్భుతంగా నాయన బ్రతికాడు. అలాంటి వాళ్ళని గొప్ప స్థితిలో నిలవబెట్టావు తండ్రి. అలాంటి ధన్యత ఇదిగో ప్రభువా ఈ కుటుంబాలకు అనుగ్రహించండి. ఈ కుటుంబంలో ఉన్న వారందరికీ దయచేయండి ప్రభువా. దేవుని ఇశ్రాయేలీగా, దేవుని ప్రజగా నాయన ఈ బిడ్డలు బ్రతకడానికి కృప చూపించమని నాయన ఈ మాటలను అందరిలోని ఫలింపజేసి అన్ని కుటుంబాలను కాపాడి సంరక్షించి పౌరుషంగా, నీతిగా, యథార్థంగా బ్రతికే దమ్ము, ధైర్యం, శక్తి, సామర్థ్యం నీ ఆత్మ సహాయం అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.